అంతే. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము నుండి అధిక మోహం ఉత్పన్నమగును, అధిక మోహం నుండి స్మృతిభ్రమ కలుగును, స్మృతిభ్రమతో బుద్ధి నశించును, బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగును పడిపోవును. సో ఈ శ్లోకంలో భగవంతుడు క్రోధం వల్ల వచ్చేటి నష్టం గురించి వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. క్రోధం అంటే కోపం. మనందరికీ కూడా ఏదో సమయంలో కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందో అనేక రకాల కారణాలు ఉంటాయి. ముందు శ్లోకంలో ఏం వివరిస్తున్నాడంటే, ధ్యాయితో విషయాన్ పుంసః సంగస్తేషు జాయతే సంగస్సం జాయతే కామః కామత్ క్రోధ జాయతే. మనం ఏదైనా విషయాన్ని ధ్యానించినప్పుడు కోరిక కలుగుతుంది, కోరిక నెరవేరలేనప్పుడు మనకు క్రోధం వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం సినిమాకి వెళ్తా ఉన్నాం అనుకోండి, మన ఇంట్లో వాళ్ళు వద్దన్నారు అనుకోండి, ఏమవుతుంది? మనకి కోపం వస్తుంది. అదే మనం ఏదైనా కావాలన్నా అనుకున్న వాళ్ళు వద్దన్నారు అనుకున్నా కోపం వస్తుంది. ఈ విధంగా ఒక కోరిక నెరవేరలేనప్పుడు మనకి క్రోధం అనేది సామాన్యంగా వస్తూ ఉంటుంది. ఈ క్రోధం వల్ల ఎంతో నష్టం ఉంటుంది. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ప్రణశ్యం దిగజారిపోతాడు అన్నమాట. ఒకసారి కోపంలో మనం ఏదైనా పొరపాటు చేసే దానివల్ల చాలా నష్టం వస్తుంది. ఒకసారి ఎవరికైనా కోపం వస్తుంది అనుకోండి, చేతిలో వస్తువులు నేనేసి కొట్టేస్తారనమాట. దానివల్ల ఏమవుతుంది? వస్తువు పోతుంది. నష్టం ఎవరికి వస్తుందంటే వాళ్ళకే వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఒక్కోసారి క్రోధంలో ఎదుటి వాళ్ళని కొట్టడము, ఎదుటి వాళ్ళని చంపడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. కారణం ఏంటంటే క్రోధం అన్నది ఇంద్రియాల్ని సంచలనం చేసేస్తుంది అన్నమాట. మరి క్రోధాన్ని జయించాలంటే మనం ముందు హృదయం ప్రశాంతత పొందాలి. హృదయం ప్రశాంతత పొందాలంటే మన భగవంతుని యొక్క పాదపద్మాల యొక్క సన్నిధిలో మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు హృదయం శాంతి పొందుతుంది అన్నమాట. తుకారాం బాబాజీ అనే ఒక భక్తుడు ఉన్నాడు అన్నమాట. భక్తుడు ఆయన చాలా తుకారాం అందరికీ తెలుసు. ఆయన బతుకుండగానే వైకుంఠంలోకి పుష్పమానం వెళ్ళిపోయాడు కలికాలంలో కూడా. అంత మహాభక్తుడు ఆయన. ఆయన నిరంతరం కూడా భక్తి చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఎవరు కూడా ఆయన్ని క్రోధం తెప్పించలేకపోతున్నారు అన్నమాట. ఓ రోజు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో పందెం కాస్తాడు. నేను తుకారాంకి కోపం తెప్పిస్తాను అని చెప్తాడు అనమాట. తెప్పించి చూద్దాం అంటారు అనమాట. తుకారాం బాబాజీ నదిలోకి స్నానం చేసి వస్తాడనమాట. ఈయన ముఖం మీద తుపుకును మోస్తాడనమాట వచ్చిన వ్యక్తి. ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళి స్నానం చేసి వస్తాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. అలాగా 100 సార్లు సరే ఆయన స్నానం చేసి వస్తే నేను ఉమ్మోస్తుంటాడు అనమాట. ఈ నోట్లో లాలాజలం అయిపోయింది, ఈయన కూడా ఏమీ లేదన్నమాట. కానీ యువతల వాడికి ఒక హృదయాంతరాల్లో ఒక తీవ్రమైన బాధ, పశ్చాత్తాపం వచ్చినాయి అన్నమాట. అరే ఎవరైనా అయితే ఒక వ్యక్తి ముఖం మీద ఉమ్మూస్తే ఎంతో అసహ్యపడి ఊసిన వ్యక్తిని కొడతాడు, తిడతాడు, చాలా క్రోధం వస్తుంది, అనేక రకాలు వస్తుంది. ఏవయ్యా స్వామి, నీ మీద ఎన్నిసార్లు ఉమ్మూసి నా మీదకి ఎందుకు కోపం రాలేదు అంటాడు అన్నమాట. అప్పుడు తుకారాం బాబు చెప్తారనమాట, నాకు ఎంతో మేలు చేసేవంటాడు అనమాట. ఉమ్ముత్తి వేలు చేయడం ఏంటి? ఇప్పుడు తుకారాం బాబు చెప్తారు, నేను స్నానం చేసి వచ్చాను, నువ్వు మూసావు, మళ్ళీ స్నానం చేశాను. అలా నువ్వు 100 సార్లు మూసావు, నేను 100 సార్లు నదిలో స్నానం చేశాను. నువ్వు అలా చేయకపోతే నేను ఒకసారి స్నానం చేసి ఉండేవాడిని. నీ వల్ల నేను 100 సార్లు నేను పవిత్రమైన నదిలో స్నానం చేశాను, అందుకు నాకు పవిత్రత లభించింది, నీకు ధన్యవాదాలు అంటాడు అనమాట. అంటే భక్తుల్ని ఎందుకు భక్తులు అలా ఉంటాడంటే, భక్తుని యొక్క ఇంద్రియాలు ప్రశాంతంగా ఉంటాయి. మన మనసు, మన ఇంద్రియాలు ప్రశాంతంగా ఎందుకు ఉంటాయంటే, మనం భక్తి చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటాయి అన్నమాట.
ఎప్పుడైతే మన హృదయంలో ప్రశాంతత ఉందో మనకి క్రోధము కానీ ఏమి రావన్నమాట. మరి తుకారాం బాబాజీ మీద అన్నిసార్లు ఉమ్మూసినప్పుడు కానీ ఎందుకు క్రోధం రాలేదు? ఎందుకంటే క్రోధం లేదు, క్రోధం జయించాడు. మనం కూడా క్రోధాన్ని జయించవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ మంత్రాలు చెప్పిస్తే మనలో ఎంతో మార్పు వస్తుంది. మనకున్న సకల దుర్గుణాలు పోయి మనలో ప్రశాంత హృదయం ఏర్పడుతుంది అన్నమాట. ఏం సందేహం లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఉన్నామో, శ్రద్ధతో జపిస్తూ ఉన్నామో, మనలో దుర్గుణమే ఈ కామము క్రోధం అన్నీ పోయి మనకి ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది అన్నమాట. ఇదే తుకారాం బాబాజీ ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని జపించుకుంటూ ఎంతో తిరుగుతూ ఉన్నాడు. ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు ఒక వేశ్య ఈయన పట్ల మోహం చెందిందన్నమాట. మోహన్ అంటే వేరే వాళ్ళు కుట్ర. వేశ్య తన ఇంటికి ఆహ్వానిస్తుంది. సాధువు ఎవరింటికైనా వెళ్తాడు ఆహ్వానిస్తే. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి అన్ని రకాల సేవలు చేసి ఆమె, నేను నిన్ను కౌగిలించుకోవాలనుకున్నాను అంటది అనమాట. చాలా అందంగా ఉంటుంది వేశ్య. అప్పుడు భక్త తుకారాం ఏమన్నాడంటే, నీకు కౌగిలించుకునే అవకాశం ఇస్తాను, నెక్స్ట్ జన్మలో నేను నీకు పిల్లవాడిగా పుట్టి తల్లిగా నన్ను కౌగిలించే అవకాశం నీకు ఇస్తా అని చెప్తాడు తుకారాం బాబాజీ. అంటే ఆ విధంగా భక్తియుక్త సేవల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి అన్ని రకాలైనటువంటి ఇంద్రియాలు నియంత్రింపబడి మనం భగవంతుని సంతృప్తిపరిచేటువంటి స్థితిలోకి మనం వెళ్తాం అన్నమాట. అవకాశం వచ్చిందని భక్తుడు ఇప్పుడు తప్పు చేయడు. ఉదాహరణకి నిన్న మనం చెప్పుకున్నాం, కులశేఖరుల వారు ఆయన యొక్క అంతఃపురంలో నగపోతుంది, చాలా విలువైన నగపోతుంది అన్నమాట. అక్కడ మంత్రులందరూ కూడా ఆయన్ని, ఇక్కడ భక్తులే తీశారు, ఇక శ్రీ వైష్ణవులు ఉన్నారు, అందరూ తీశారు, అందుకే వాళ్ళు ప్రతి అంతఃపురంలో ప్రతి మూలకి వెళ్తున్నారు కాబట్టి ప్రతి విషయం తెలుసు కాబట్టి వాళ్ళు తీసేశారు అని ఇక వైష్ణవుల మీద నింద మోపుతారు. అప్పుడు కులశేఖరుల వాడు ఏం చేస్తాడు, ఒక నల్లని త్రాసుని కుండలో వేసి ఆయన ఉంగరం వేసి ఇందులో చేయబెట్టి ఉంగరం తీస్తాను, ఆ పాము నన్ను కరిస్తే దొంగలు, కరగకపోతే దొంగలు కాదంటాడు అన్నమాట. అంటే వైష్ణవుల పట్ల అంత నమ్మకం ఉంది ఆయనకి. ఎందుకంటే వైష్ణవులు సకల సుఖాలని, సకల భౌతిక వస్తువుల్ని త్యజించి భగవంతుని యొక్క పాదపద్మను ఆశను జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి నామదేవు చాలా పరమ భక్తుడు. డైరెక్ట్ భగవంతుడితోనే మాట్లాడతాడు. భగవంతుడు ఆ ఇంటికి వస్తాడు, ఆ ఇంటికి వస్తాడు, ఇంటికి భోజనం చేస్తాడు. వీళ్ళు పడుకునే మనుషులు కూడా భగవంతుడు పడుకుంటాడు అన్నమాట. అంటే అది బట్టి చూడండి భగవంతుడు ఎంత ఉన్నతమైన భక్తుడు నామదేవ్. మరి అటువంటి నామదేవ్ ఇంటి పక్కనే ఒక స్పర్శపాదంలో భాగవతుడు ఉంటాడు అన్నమాట. ఆయన స్పర్శమని ఉంటుంది. ఆ మనీ దేని ముట్టించిన బంగారం అయిపోతుంది అన్నమాట. అలా అయిపోయినప్పుడు ఆమె చాలా ఆనందంగా జీవిస్తుంది. ఆ స్పర్శభావతునికి భార్య చాలా ఐశ్వర్యం ఉండి. ఇప్పుడు నామదేవ్ భార్య కూడా చెరువుకి వెళ్తుంది అన్నమాట. నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె చాలా మంచి మంచి ఆరాలు వేసుకు ఉంటుంది అన్నమాట. ఏంటి విశేషం ఏంటి, నువ్వు ఇంతలాగా ఐశ్వర్యవంతంగా ఎలా ఏమని చెప్తే అడుగుతుంది అనమాట. ఇలాగ మా భర్త రుక్మిణీదేవిని సంతృప్తిపరిచి ఆమెను మెప్పించి ఒక స్పర్శమని పొందాడు. ఈ మనీ దేని ముడిచిన బంగారం అయిపోద్ది, ఆ విధంగా మా ఇల్లు అంతా బంగారం అయిపోయిందని చెప్తుంది అనమాట. అప్పుడు నామదేవ్ భార్య, మాకు ఒకసారి ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది కదా, మేము కూడా బంగారం తెచ్చుకుంటాము, మాకు చాలా కష్టాలు ఉన్నాయని చెప్తాను అనమాట. అంటే పాప మీ నామదేవ్ యొక్క శక్తి గురించి తెలుసు, నామదేవ్ భార్య ప్రేమ అంతం తెలుసు కాబట్టి, పక్కింటి కావడు కాబట్టి సహాయం చేసింది. ఇంకా తీసుకెళ్ళు, మరి తీసుకెళ్ళిన సాయంత్రం వచ్చాయని చెప్తుంది అనమాట. ఆమె తెచ్చి తుకారాం కాదు, నామదేవ్ భార్య తెచ్చి ఆ ప్రతి వస్తువుని ముట్టేసేస్తాం. ముట్టేస్తే బంగారం అయిపోతాయి. బంగారం అయితే బంగారం కూడా ఇప్పుడు వాల్యూ ఉన్నదే, ఇప్పుడే కాదు ఇప్పుడు కూడా వాల్యూ ఉన్నదే బంగారం అంటే. అది పవిత్రమైన లోహం బంగారం. మనం బంగారం ఎంత తీసుకుంటామంటే బంగారం వేసుకోవడం వల్ల శరీరం పవిత్రం అవుతుంది. అందుకు కొద్దిగానే బంగారం వేసుకోవాలి.
ఎక్కువ వేసుకోకపోయినా కొద్దిగానే వేసుకోవాలన్నమాట. అందుకే మన భారతీయ సాంప్రదాయంలో ప్రతి వాళ్ళు కూడా కొద్దిగా బంగారం వేసుకుంటారనమాట. స్త్రీలకు ముఖ్యంగా మెడలో తాడు, పుత్రుల తాడు ప్లస్ శతమానం అన్ని పెట్టి కనీసం ఉండేలా చూస్తారనమాట. ఎందుకంటే దానివల్ల శరీరం పవిత్రం అవుతుంది అన్నమాట. ఆమె అప్పుడు ముట్టి చేసిన తర్వాత నామ ఇంటికి వస్తాడు అనమాట. ఇంటికి వస్తే ఇంటి బంగారం ఉంటుంది. ఏంటి విశేషం అంటాడు అనమాట. ఆ పక్కింటి ఆవిడ ఇలాగా స్పర్శమని ఇచ్చింది, నాకు రుక్మిణిమాత ఇచ్చిందంట, మనకి ఇచ్చారు అని చెప్తారు అనమాట. నామదేవి దాన్ని తీసుకుని చూడనివన్నీ తీసుకుని తీసుకెళ్ళి నదిలో పారేస్తాడు అనమాట. నదిలో పారేస్తే ఆ బ్రాహ్మణుడు చాలా గొడవ పెడతాడు. అరే నదిలో ఎలా పారేస్తావు, నీది కానప్పుడు అది ఇది పెడతాడు అనమాట. అయితే నువ్వు రా, నాతో రా, నీ మన్నీ తీసిస్తానంటాడు అనమాట. నదిలో ఎక్కడ దొరుకుతుందో అన్నీ అడుగుతాడు అనమాట. నేను తీసిస్తానంటాడు అనమాట. ఇద్దరు వెళ్ళి నదిలో మురుగుతారు. ముగితే రామదేవ్ గుప్పుడుతో తీస్తాడనమాట. రాళ్ళు తీస్తాడు. తీస్తే గుప్పుడు నిండా స్పర్శమణులు ఉంటాయి. తీసుకుని మనదేవి తీసుకుంటాడు అనమాట. చూస్తే గుప్పుడు నిండా స్పర్శమణులే. అంటే నామదేవు కృష్ణుడి యొక్క అనుగ్రహము లభించక, సంపద లభించక కాదు, పేదరికం అనిపిస్తుంటారు. పేదరికం వల్ల భక్తి దెబ్బతింటున్న ఉద్దేశంతో ఆయన ఆ యొక్క ధనాన్ని ఎక్కువ పూజ చేసుకుని జీవిస్తూ ఉన్నాడు అన్నమాట. అప్పుడు ఆ స్పృశభావతులు ఆశ్చర్యపోతాడు. అరే నేను ఒక మని ఉంటేనే నేను ఇంత అయిపోయి ఇన్ని మనులు తీసినప్పటికీ కూడా నీలో ఆ మని పట్ల కోరిక లేదే అంటాడు అన్నమాట. అప్పుడు దీనికన్నా నామచింతామణి ఆయన హరే కృష్ణ మంత్రం ఏమంటారు? నామచింతామణి. చింతామణి ప్రకర సద్మసు కల్పవృక్ష వృషి ఉకేసు. అంటే ఈ చింతామణులు గోలోక బృందం వైకుంఠ లోకంలో ఉంటాయి. అవి కూడా మన చింతను తొలగిస్తాయి, సంపదను ఇస్తాయి అన్నమాట. దేని ముడిచిలో బంగారం అయిపోతున్నాము చింతామణి. మరి హరే కృష్ణ మహామంత్రం అన్నది అది నామ చింతామణి. ఇది జపించడం వల్ల మన జన్మలే బంగారం అయిపోతాయి అన్నమాట. ఇల్లు బంగారం సుఖం ఏముంది? మనం చనిపోతే ఆ బంగారం అంతా ఏం రాదు. కానీ జీవితం బంగారం అయితే, బంగారం అంటే భగవంతుని పాదపద్మను ఆశ్రయించే శక్తిని పొందితే మన జీవితం ధన్యం అవుతుంది అన్నమాట. ఈ విధంగా భక్తుడికి క్రోధం అనేది ఎందుకు రాదంటే, ఆ భక్తుడు భగవంతు సేవలో ఉంటాడు కాబట్టి, ఆ సేవలో ఉండడం వల్ల ఇంద్రియాలన్నీ కూడా ప్రశాంత చిత్తంగా వచ్చేస్తాయి. మరి క్రోధం ఉంటే ఏమవుతుంది? ఒకసారి దేవయాని శర్మిష్ఠుని ఇద్దరు, దేవయానేమో శుక్రాచార్యుల కూతురు, శర్మిష్ఠ ఒక రాజు యొక్క కుమార్తె. వీళ్ళందరూ కలిపి వనంలో తిరుగుతూ ఉంటారు. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక సరస్సులో స్నానం చేస్తుంటారు. అందరూ వ్యవస్థలో స్నానం చేస్తూ ఉంటారు. చేస్తుంటే ఆ సమయంలో శివపార్వతులు నందివాహనం మీద వెళ్ళిపోతూ ఉంటారు ఆకాశంలో. శివుడు పరమ వైష్ణవుడు, పరమ భక్తుడు, పరమ పూజనీయుడు కాబట్టి శివుడిని చూసి వీళ్ళందరూ ఒడ్డుకు వచ్చేసి ఎవరి చీరల వాళ్ళు వస్త్రాలు కప్పుకుంటారు అనమాట. తీరా చూస్తే శర్మిష్ఠ వస్త్రాలు ఏమో దేవయాని, దేవని వస్త్రాలు శర్మిష్ఠ కట్టుకున్న కంగారులో. దేవయాని శర్మిష్ఠ నిందిస్తుంది, పాపిస్తుందని నా బట్టలు వేసుకున్నావు అంటుంది అన్నమాట. అని మీ రాజులందరూ కూడా మా యొక్క బానిసలు మేము చెప్పినట్టు మీరు చేయాలి, మేము చెప్పకపోతే మీకు ఏమీ ఐడియాలు రావు, ఈ టైప్లో దేవయాని శర్మిష్ఠ రాజకుమార్తెని నిందిస్తుంది అన్నమాట. రాజకుమార్తె ఏమంటుందంటే, మేము పడేసి భిక్ష వల్ల మీరు జీవిస్తున్నారు, మేము డబ్బులు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారని ఆవిడ అంటుంది అన్నమాట. ఈ విధంగా ఇద్దరమైన జగడం తయారైంది. జగడం తయారైతే శర్మిష్ఠ ఏం చేసిందంటే దేవయాని వివస్త్రం చేసేసి మూతో తోచేసింది అన్నమాట. రాజకుమార్తె తోసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె రక్షించండి 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 కేకలేస్తూ ఉంది. ఆ దారిలో ఏయతి మహారాజు వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. ఎవరో ఆపదలో ఉన్న ఉద్దేశంతో వస్తాడు అనమాట. వస్తే దేవయాని వ్యవస్థ మూతిలో ఉంటుంది అనమాట. వెంటనే ఉత్తరం ఇచ్చి ఆమెకి సహాయం చేసి ఆమె బయటికి తీస్తాడనమాట. దేవయాని తన తండ్రి శుక్రాచార్య దగ్గరికి వెళ్తుంది. శుక్రాచార్యకి చాలా కోపం అన్నమాట. వీళ్ళు విషయం చెప్తుంది. విషయం చెప్తే అలా చేస్తా ఇలా చేస్తా వాళ్ళని నాశనం చేస్తాను శుక్రాచార్య బయలుదేరుతాడు అనమాట. ఈ లోపల శర్మిష్ఠ తండ్రి రాజుకి ఈ విషయం అర్థమవుతుంది. అరే బ్రాహ్మణుడు కుమార్తె పెట్టుకుందేమి, బ్రాహ్మణుడు ఒక మాట మాట్లాడే చాలు మనం నాశనం అయిపోతాం అనే ఉద్దేశంతో చాలా భయపడి ఆయన కూడా తన కుమార్తెను తీసుకు ఎదురొస్తాడు అనమాట.
దేవయాని తీసుకుని శుక్రాచార్యులు వస్తారు, ఇద్దరు కలుస్తారు. కలిసిన తర్వాత వివరిస్తారు అనమాట. అయ్యా శుక్రాచార్య మాకు క్షమించండి, మా కుమార్తె చేసిన తప్పదని చాలా తప్పిదము, మీ ఏ శిక్షాస్త్రం వేయండి అంటాడు అన్నమాట రాజు. అప్పుడు దేవయాని అడుగుతాడు, ఏం చేయాలని అడుగుతాడు అనమాట. ఈ రాకుమార్ శర్మిష్ట నాకు ఎప్పుడు బానిసగా ఉండాలి, నేను ఏ యతిమాని వివాహం చేసుకుంటాను, ఎప్పుడు కూడా ఈమె పిల్లల్ని కనకూడదు అని చెప్తుంది అనమాట. నాకు రాజు అంగీకరిస్తాడు. అంగీకరించకపోతే శపిస్తాడు, శుక్రాచార్యులు శపిస్తే రాజు అంతా పోద్ది. దానికి ఓకే అంటారు. ఏ యతి మహారాజు దేవయానికి వివాహం జరుగుతుంది, పిల్లలు పడతారు. నాలుగు పోయిన తర్వాత శర్మిష్ఠ కూడా సంతానవతి అవుతుంది అన్నమాట. ఆ విషయం దేవయానికి తెలుస్తుంది. ఎందుకంటే ఏ యతి మహారాజు ఆమెకి సంతాన ప్రాప్తి ప్రసాదించాడు అనమాట. ఎవరైనా రాజుని వెళ్ళి నాకు సంతానం కావాలని అడిగితే రాజు కాదనకూడదు, కాదంటే అధర్మం అవుతుంది. అందుకు శర్మిష్ఠ వెళ్ళి ప్రార్థిస్తుంది, నన్ను సంతానవతం చేయనంట. అందుకు ఇంకా నా ధర్మాన్ని కాదనలేక ఆమెని సంతానవతం చేస్తాడు అన్నమాట. ఈ విషయము దేవయానికి తెలుస్తుంది. దేవయానికి తండ్రికి చెప్తుంది శుక్రాచార్యులకి. శుక్రాచార్యులు చాలా కోపం వస్తాడు, ఎప్పుడైతే కోపం వస్తుంది. కోపం వచ్చి కొళ్ళు ఎర్ర చేసుకుని చాలా పెద్ద పెద్ద అడుగు వస్తాడు అనమాట. దుర్మార్గుడు అలా చేసి తెచ్చుకుంటూ వస్తాడు అనమాట. తీసుకుని వస్తే దేవయాని శరీర శిక్ష విధించినట్టు అనమాట. వెంటనే శుక్రాచార్యులు చేతికి నీళ్ళు పోసుకుని నీ యవనం పోకాకని చెప్పిస్తాడు అనమాట ఏ యతి మహారాజు. అని అంటే ముసలివాడు అయిపోతాడు అనమాట. అప్పుడు దేవయాని అంటది అన్నమాట, తండ్రి నా కాపురం సరిదిద్దమంటే ఇలాగా ఈ విధంగా శిక్షించేవిటి అంటది అన్నమాట. ఏం తల్లి అంటాడు అనమాట. నా భర్త ముసలివాడైతే నేను ఎవరో నేనేమవుతానని అడుగుతాను అనమాట. అంటే ఆవిడ కోపంలో శుక్రాచార్యులు ఏం చేసిన అర్థం కాలేదు అని తర్వాత అర్థమైంది. అంటే ఆ విధంగా మనకి క్రోధం వచ్చినప్పుడు నష్టపోయేది ఆలోచిస్తాం మనం. ఆ విధంగా క్రోధం అనేది మనల్ని ఎంతో దిగజార్చేస్తుంది అన్నమాట. అదేవిధంగా దుర్వాసమాము కూడా మహాకోపం. దుర్వాసమాముని అంబరీష్ మహారాజు ఏకాదశి చేసి ద్వాదశి పారణకు పిలుస్తాడు. ఆయన వస్తాడు. అంబరీష్ మహారాజు ఏ అపరాధం చేయకుండా ఆయన్ని చంపడానికి ప్రయత్నించాడు అనమాట. ఆయన మరి ఏమైంది, సుదర్శన చక్రం వచ్చి ఆయన్ని మొత్తం 3 లోకాలు తిప్పేసింది అన్నమాట. ఆయన ఆ విధంగా క్రోధం వల్ల ఏంటంటే ఎదుటివాడు తప్పు చేసి చూడకుండా మనము చర్యలు తీసుకుంటాం కాబట్టి ఎన్నో సమస్యలు ఎదుర్కొనే అవకాశం లభిస్తుంది అన్నమాట. క్రోధం వల్ల ఏమవుతుందంటే మనం సరైన నిర్ణయం తీసుకోలేము, సరైన ఆలోచన చేయను. శృతి బ్రహ్మసాత్ బుద్ధినాశో, బుద్ధి నాశనం అయిపోతుంది అన్నమాట. చాలా మంది తప్పు చేసినది ఏమంటారు, నేను కోపంలో చేస్తానని ఉంటారు అన్నమాట. జైలుకి ఏమన్నా అడిగేవు అనుకోండి, నువ్వు ఎందుకు అవతలని చంపేవంటే నేను కోపంలో చంపేశానని అంటాడు అనమాట. కానీ తర్వాత బాధపడతాడు, కానీ అప్పటికి చాలా అయిపోతుంది అన్నమాట. అదే క్రోధం అన్నది కామయేశ క్రోధేశ రజోగుణ సముద్భవ మహాసునో మహాపాపమ విద్వనిమేవైన. ఈ కామము క్రోధము నరకానికి మార్గాలు. కామము క్రోధం కూడా ఎవరి ఉదయం అయితే కామం ఉంటుందో, ఎవరైతే క్రోధం ఉంటుందో వాళ్ళు నరకలోకలకు వెళ్ళేటువంటి మార్గం సుగమం అవుతుంది అన్నమాట. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలి అంటే మనము నారాయణిక పాదపద శరణంగదైన ప్రశాంతం వస్తుంది అన్నమాట. పూర్వకాలము ఒకసారి ద్రౌపది స్వయంవరం జరుగుతుంది ద్రుపద మహారాజు యొక్క అంతఃపురంలో. స్వయంవరం జరిగినప్పుడు చాలా మంది ప్రయత్నిస్తారు, మత్స్యంత్రాన్ని ఛేదించిన ప్రయత్నిస్తారు చాలా మంది, కానీ ఎవరు ఛేదించలేరు దాన్ని. ఛేదించకపోతే బ్రాహ్మణ రూపంలో అర్జునుడు ఉంటాడు, అర్జునుడు ఛేదిస్తాడు అనమాట. వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నారు అప్పుడు. అంటే అప్పుడు ఆ లక్షాగృహంలో పాండవుల్ని పెట్టి తగలబెట్టి చంపారని కుట్ర అన్నమాట, దుర్యోధనుడి కుట్ర. కానీ కృష్ణ విధుల వారు కృష్ణుడి యొక్క అనుగ్రహం ద్వారా తప్పించుకుంటారు. తప్పించుకుని మారువేషంలో తిరుగుతుంటారు అనమాట. బ్రాహ్మణ రూపంలో తిరుగుతుంటారు ఈ 5 కూడా, భిక్షాన్ని జీవిస్తూ ఉంటారు అనమాట. అప్పుడు అర్జునుడు ఆ యొక్క మత్స్యంతాన్ని ఛేదించి ఆ యొక్క స్వయంవరం సాధిస్తాడు. స్వయంవరం సాధిస్తే వెంటనే ద్రౌపది వచ్చి నేను మెడలో హారం వేస్తుంది, పూలహారం వేస్తుంది అనమాట. కానీ అర్జునుడి సంగతి తెలియదు వాళ్ళకి, మారువేషంలో ఉంటాడు. ఈ యొక్క కుంతీదేవి ఈ 5 కూడా ఏ తెచ్చినా అందరూ సమానంగా పంచుకొని చెప్తుంది అనమాట. యాక్చువల్గా
అప్పుడు అర్జునుడు ద్రౌపదిని తీసుకొచ్చి, తల్లి ఈరోజు చాలా ప్రత్యేకమైన భిక్ష తెచ్చానంటది అన్నమాట. ఆమె కుంతిదేవి ఏమంటది, ఏం తెచ్చినా మీరు 5 చేసుకున్నట్టు అన్నమాట. అంటే తల్లి నేను తెచ్చింది భిక్ష కాదు, నేను ఒక ఆమెను ద్రౌపది వివాహం చేసి తీసుకొచ్చానంటే వెంటనే కుంతీదేవి చాలా బాధపడతారే, నేను అనవసరాన్ని ఆడిన మాట అసత్యం కాకూడదు, మరి సత్యం అయితే చాలా ఒకే స్త్రీ ఐదుగురు భర్తలు ఉంటే ఎలా ఉంటుంది, అది ఇది విధానం కాదు అది అని బాధపడుతుంటుంది అన్నమాట. బాధపడుతుంటారు. శ్రీకృష్ణ భగవానుడు వ్యాస భగవానుడు ప్రత్యక్షం అయ్యారు. ఇద్దరు కూడా ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి యొక్క కుంతీదేవి యొక్క బాధ చూసి వ్యాస భగవానుడు ఓదార్చుతూ ఉన్నాడు. కుంతి నువ్వేం బాధపడకు, ఇదంతా విధి యొక్క నిర్ణయము, భగవత్ నిర్ణయం అని జరిగింది, నీ తప్పేమి లేదని చెప్తాడు అన్నమాట. చెప్పి ద్రౌపది దేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెప్తాడు వ్యాస భగవానుడు వారు. ఈ ద్రౌపది దేవి పూర్వజన్మలో ఆమె ఒక బ్రాహ్మణుని యొక్క కుమార్తె. మేధావి అని ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, ఆ బ్రాహ్మణ కుమార్తె. ఈ మేధావి దుర్వాస మహాముని స్నేహితులు ఇద్దరు కూడా. అయితే సడన్ గా ఓ రోజు మేధావి అనారోగ్యంగా మరణిస్తాడు. ఆయన తల్లి లేదు, ఈ అమ్మాయికి తెలియలేదన్నమాట. తండ్రి మరణించడంలో ఈమె చాలా బాధపడుతుంది. బాధపడాలి, నా భవిష్యత్తు ఏంటి, నాకు ఇంకా వివాహం కాలేదు, ఏం కాలేదు, తండ్రి పోయాడు, తల్లి లేదు, నా జీవితం ఏంటంటే రోధిస్తూ ఉంటుంది అన్నమాట నిరంతరం. అప్పుడు తన స్నేహితుడు పోయాడు కూడా దుర్వాస మహాముని అక్కడికి వస్తాడు. దుర్వాస మహాముని అక్కడికి వస్తే దుర్వాస మహాముని వెంటనే ప్రణామం చేస్తుందని, గౌరవిస్తుందని దుర్వాస మహాముని ఓదారుస్తాడు. ఓదార్చి, ఏ పుత్రి, నా స్నేహితుడు నాకు కుమార్తెవే, కాబట్టి ఈ యొక్క మాసం అధిక మాసం వస్తుంది పలానా రోజుని, నువ్వు అధిక మాసం వ్రతం చెయ్యి, నీకు శుభం జరుగుతుంది అంటారు అనమాట. అంటే వెంటనే ఈ యొక్క అమ్మాయి చాలా కోపానికి గురవుద్ది అనమాట. కోపానికి గురవి ఏంటి అధిక మాసాన్ని మలమాసం అంటారు, దానికి వాల్యూ లేదు, అటువంటి మలమాసాన్ని నన్ను వ్రతవాచమంటావా, నువ్వు ఎంత తప్పు సలహా ఇస్తావా అటుని ఆయన మీద దుర్వాస మహాముని కోపం అంటే ఆయనకి ఎక్కువ కోపం ప్రదర్శిస్తాను అనమాట. దుర్వాస మహాముని చెప్పింది అనుకుంటే, కానీ తర్వాత అరే తండ్రి పోయి ఉంది, ఈ స్త్రీ శపించడం ఇందులో నిగ్రహించుకుంటాడు అనమాట. దుర్వాస మహాముని కోపం మొత్తం ఆగదు అసలు యాక్చువల్లీ, కానీ తన స్నేహితుడు కుమార్తె కాబట్టి ఆగుతాడు అనమాట. యాక్చువల్గా దుర్వాస మహాముని చెప్పింది కరెక్టే. అది అధిక మాసం అంటే యాక్చువల్గా దాంట్లో ఎప్పుడు శుభకార్యం ఎవరు చేయరు. అది అధిక మాసంలో మనకి అప్పుడు వస్తుంటుంది కదా అధిక మాసం. కాబట్టి ఈ మాసం వెళ్ళి భగవంతుని ప్రార్థించింది. ఈ అధిక మాసాన్ని మలమాసం అంటారు అనమాట. మలం అంటే ఏంటంటే మన పనికిరాని మాసం అన్నమాట, దోషోత్తమైన మాసం. అది ఎంతో బాధపడితే భగవంతుని ప్రార్థించింది, ఏ స్వామి ప్రతి మాసానికి ఒక పేరు ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు కార్తీక మాసం ఉంది, దీనికి ఒక ప్రత్యేకత పేరు ఉంది అన్నమాట. అలాగే ప్రతి మాసానికి పేరు ఉంది, ప్రత్యేకత ఉంది, నాకు మాత్రం ఏమీ లేదు, అందరూ అసహించుకుంటూ ఉన్నారు, నన్ను నిందిస్తూ ఉన్నారు, నా పరిస్థితి ఏంటని అడుగుద్ది అన్నమాట. అప్పుడు భగవంతుడు నీకు నా పేరు ఇస్తాను పురుషోత్తమ అని, అందుకు ఆ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు అనమాట. వైష్ణవులకి అతి ప్రధానమైనటువంటి మాసం వ్రతం, అది పురుషోత్తమ వ్రతం అధిక మాసంలో చేస్తారనమాట. ఎవరైతే అధిక మాసంలో పురుషోత్తమ మాసం చేస్తారో అది మహోన్నతమైన తపస్సు అవుతుంది అన్నమాట. దుర్వాస అదే చెప్పాడు యాక్చువల్గా, కానీ ఈయనకి కర్మకాండ విధానంలో ఉన్న వాళ్ళకి అధిక మాసం అంటే ఎందుకు పనికిరాదు అనమాట వాళ్ళ ఉద్దేశంలో. మన బయట బ్రాహ్మణులు అందరూ కూడా అధిక మాసంలో ఇది చాలా చాలా అపవిత్రమైన మాసం, దీంట్లో ఏం చేయకూడదు అంటారు అనమాట. కానీ వైష్ణవులకి అది పురుషోత్తమ మాసం, భగవంతునికి మాసం అన్నమాట. అప్పుడు ఆ వ్రతం చేస్తే భగవంతునికి అనుగ్రహం లభిస్తుంది. ఇవన్నీ తెలియక ఈ మేధావి కుమార్తె చాలా క్రోధానికి గురై చాలా దుర్వాస మహాముని తిడుతుంది అన్నమాట. దుర్వాస మహాముని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే ఈ చనిపోయిన బ్రాహ్మణ కుమార్తె పరమశివుడి నుంచి తీవ్రమైన తపస్సు చేస్తుంది. తపస్సు చేయగా చివరికి పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమయ్యి ఏ వరంగాలో కోరుకుంటాడు అన్నమాట. ఆమె నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి, నాకు 5 సార్లు అంటది అనమాట. యాక్చువల్ ఒకసారి అనాలి, కానీ 5 సార్లు అంటది. ఆవిడ పరమశివుడు చెప్తే నీకు 5 భర్తలు ఆశీర్వదిస్తాడు అనమాట.
ఆ విధంగా పూర్వజన్మలో ఎవరైతే ఉన్నారో ఇక మేధావి కుమార్తె, ఆమె పరమశివుని మెప్పించడం ద్వారా ఆమె నెక్స్ట్ జన్మలో ఈ పంచపాండవులకు భార్యగా ద్రౌపదీదేవిగా జన్మించింది అన్నమాట. ఆమె అయోజని. అయోజన అంటే స్త్రీ యొక్క గర్భం నుంచి జన్మించరు అన్నమాట. ద్రౌపది మహారాజు యజ్ఞం చేయగా యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించింది ఆమె. ఆమె తల్లి కూడా పుట్టలేదు, ఆమె అగ్నిగుండం నుంచి పుట్టింది అన్నమాట. అప్పుడు వ్యాసభావం ఎంత చెప్తారు, ఈ విధంగా నీ నోట నుండి వచ్చింది ఏమీ అసత్యం కాదు, ఇది పూర్వజన్మ యొక్క ఈమె శివుని కోరుకున్న వర ప్రభావం వల్ల. మరి 5 భర్తలు అంటే వేరు వేరు అంటే కష్టం కదా, ఇలా 5 అన్నదమ్ములు కాబట్టి విధి యొక్క నిర్ణయం ప్రకారము ఆ విధంగా ఈమెకి భర్తలు లభిస్తారు. ఈ యొక్క వాక్యము ఫలీకృతం అవుగాకని వ్యాస భగవాన్ చెప్తాడు. దాని శ్రీకృష్ణ భగవాన్ కూడా దానికి అవును ఇదంతా కరెక్ట్ అని చెప్తారన్నమాట. ఈ విధంగా ఒక్కొక్కసారి ఆ విధంగా చేసిన తర్వాత ద్రౌపదీదేవి ఇదంతా కూడా వృత్తాంతం కృష్ణుడు చెప్తాడు. మళ్ళీ ద్రౌపదీదేవికి చెప్పి మళ్ళీ ఆమె చేత ఒక పురుషోత్తమ మాస వ్రతాన్ని చేయిస్తాడు భగవంతుడు. అది చేయడం ద్వారా ఆమె ఆ దోషం నుంచి బయటపడి ఆమె పరమోత్కృష్ణ భక్తులుగా తయారవుతుంది. ద్రౌపది ఆమె చాలా చాలా పరమ ప్రతివత ప్లస్ చాలా పరమ భక్తురాలు, కృష్ణుని యొక్క భక్తురాలు అనమాట. నిరంతరం కూడా కృష్ణుని సేవిస్తూ ఉంటుంది ఆమె సేవిస్తూ ఉన్నప్పుడు ఆమెకి చాలా అవమానం జరిగింది, రోధిస్తూ ఉంది ఆమె. అప్పుడు కృష్ణుడు చెప్పాడు అనమాట, నువ్వు ఏ విధంగా అయితే రోధిస్తూ ఉన్నావో ఇక దుష్టుల యొక్క భార్యలు కూడా అదే విధంగా రోధిస్తూ ఉంటారని కృష్ణుడు ఆమెకు అభయమిస్తాడనమాట. తన భక్తుడికి అవమానం జరిగిన కృష్ణుడు కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు అనమాట. అందుకే కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ఆ యొక్క కురుసేనంలో ఉన్న అందరూ భక్తులపై అందరూ పోయి ఆ స్త్రీలందరూ నిరంతరం కూడా రోధిస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా ఆ యొక్క మేధావి కుమార్తె దుర్వాస మాముని చెప్పినప్పుడే ఆయన మాటిని వ్రతం చేస్తే వేరేలాగుండేమో, కానీ ఆమెకు అర్థం కాక చాలా క్రోధానికి గురయ్యి ఆ విధంగా పరమశివుని మెప్పించి ఈ జన్మలో ఆమె 5కి భార్యగా అయిందన్నమాట. ద్రౌపదీదేవి కూడా కృష్ణ భక్తురాలు కాబట్టి నిరంతరం కూడా కృష్ణుని యొక్క నామాన్ని జపిస్తూ కృష్ణుని సేవ చేస్తూ ఉంటుంది, కృష్ణుని సోదరుగా స్వీకరిస్తుంది. ఎందుకంటే అర్జునుడు కృష్ణుడికి మేనభావం అవుతాడు అన్నమాట, భావభామధుడు. ఎందుకంటే కుంతీదేవి వసుదేవుడు యొక్క సోదరి, వసుదేవుడు యొక్క చెల్లెలు కాబట్టి కృష్ణుడికి మేనత్త అవుతుంది అన్నమాట. ఆ విధంగా అర్జునుడు కృష్ణుడు కూడా బాగా దగ్గర బంధువులు అన్నమాట. ఆ విధంగా కూడా భగవంతుడు లీల చేస్తూ ఉంటాడు. భగవంతుని బంధుత్వం ఏమీ లేదు, కానీ భౌతిక జగత్తులో అవతరించినప్పుడు భగవంతుడు ఈ విధమైన బంధాల్లో అయినా ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి మనకి క్రోధం అన్నది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఒక్కొక్కసారి అది మనల్ని చాలా చాలా నీచమైన స్థితికి తీసుకెళ్ళిపోయే అవకాశం లభిస్తుంది. మరి క్రోధాన్ని కూడా మనం వినియోగించే అవకాశం ఉందన్నమాట. చైతన్య మహాప్రభువు చెప్తారు, అదేవిధంగా ఇక ఆచార్యులు కూడా వివరిస్తారనమాట. ఎవరైనా భగవంతుని కానీ భక్తుని కానీ దూషించినప్పుడు మనం క్రోధాన్ని ప్రదర్శించాలన్నమాట. వారి అవసరం అయితే ఆయన్ని హతమార్చాలని కూడా చెప్తారనమాట. ఈ విధంగా క్రోధాన్ని మనం ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ క్రోధం యొక్క దోషం ఏమో రాదు. హనుమంతుల వారు లంక వెళ్ళినప్పుడు రావణాసురుడు హనుమంతుల వారిని అవమానిస్తాడు, శ్రీరామచంద్రుడు నిందిస్తాడు. హనుమంతుడు చాలా కోపం వచ్చింది. హనుమంతుల వారు రావణాసురుడు చెప్తారు, నువ్వు రాముడి యొక్క శక్తిని నీకు తెలియడం లేదు, నువ్వు రాముడితో దెబ్బలాడితే శరణాశనం అయిపోతావు, కాబట్టి నువ్వు యుద్ధానికి కాలు దువ్వకు, రాముడికి శరణాగతిగా సీతామందిని చెప్పు, తద్వారా నీకు శుభం జరుగుతుందని చెప్తాడు అనమాట. చాలా ప్రశాంత వచనాలు చెప్తాడు అనమాట. రావణాసురుడు చాలా కోపం వస్తుంది, అరే నేను ఎవరిని, త్రిలోకాన్ని జయించాను, 10 సంవత్సరాలు తపస్సు చేశాను, బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకున్నాను, పరమశివుని మెప్పించాను, ఇంద్రుడితో యుద్ధం చేశాను, అంత మహాయోధుని రాముని ఓడించలేనా అంటాడు అన్నమాట. ఇప్పుడు హనుమంతుల వారు నువ్వు రాముడికి కాలు కొట్టుకొని సరిపోవంటాడు అన్నమాట. సరిపోవంటే రావణాసురుడు చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఈ వానుడు అధిక ప్రసంగం చేస్తున్నాడు, వీన్ని బంధించి సమరజన్ అంటాడు అనమాట. అప్పుడు విభీషణుడు వెంటనే పైకి లేచి
దూతను సంహరించడం చాలా అధర్మము, అలా చేయొద్దు అంటాడు అన్నమాట. రావణాసురుడు అయితే ఇతనికి తోక అంటే, కోతికి తోక అంటే ఇష్టం కాబట్టి తోకకి గుడ్డ చుట్టి అగ్గిపెట్టి ఉదేయండి అంటాడు అనమాట. తోక కాల్చి ఉదేయండి అంటాడు అనమాట. హనుమంతుడు వారు ఏం చేశారు? తోక కాల్చడం ద్వారా లంకనంతా కూడా ఆయన దహించి వేశాడు అన్నమాట. కానీ అలా దహించడం వల్ల హనుమంతుల వారికి ఏ దోషం రాలేదు, ఎందుకంటే ఆయన భగవత్ సేవలో తన క్రోధాన్ని వినియోగించేది కాబట్టి. ఆ విధంగా మనలో ఉన్న క్రోధము కానీ ఎన్ని కూడా ఎప్పుడైనా భగవత్ సేవలో వినియోగిస్తే వినియోగించేసి తప్పించి అలా వినియోగించకపోతే మనకు దోషం వస్తుంది. ఆచార్య మన కామం ఉంటుంది, కోరిక ఉంటుంది. కాబట్టి మన భార్యాభర్తలు కలిసి ఎంతమంది సంతానం కన్నప్పటికీ కంటున్నాం ఉన్నాం అనుకోండి, ఆ కామాలు కూడా మనకు దోషం రాదు. ఎందుకంటే సంతానం అన్నది భగవంతుని యొక్క అనుగ్రహం. సంతానోత్పత్తి చేసి వాళ్ళని భక్తులుగా తయారు చేసి భగవద్భక్తులుగా తయారు చేస్తే వాళ్ళ జన్మ ధన్యమవుతుంది అన్నమాట. అందుకే మనకు మానవ జన్మ లభించింది. స్త్రీ పురుషుల సంగమం ద్వారా వేరే ఆత్మకి మనం శరీరాన్ని ఇచ్చి ఆ శరీరాన్ని భగవత్ సేవలో వినియోగించేటువంటి స్థితిని ప్రసాదిస్తాం అన్నమాట. యాక్చువల్గా మన యొక్క వివాహానికి అర్థం అదే అన్నమాట యాక్చువల్. కానీ మనం అలా చేయం కదా, మనం ఎన్నో రకాల కోరికలతో ఎన్నో రకాల విధానాలతో చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా ప్రతిదీ భగవత్ సేవలో వినియోగించినప్పుడు అది మనకి సుకృతినిస్తుంది, వినియోగించకపోతే కర్మనిస్తుంది అన్నమాట. చిల ప్రభు ఉదాహరణ వివరిస్తారన్నమాట. భగవత్ సేవ కాదని తేడా. ఒక వ్యక్తి మిలిటరీలో సైనికుడిగా పనిచేస్తున్నాడు అనమాట. 1000 మందిని సైనికులు చంపాడు ఆయన, శత్రుపక్షాన్ని. వెంటనే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆయనకి మంచి అవార్డు ఇస్తుంది కదా. 1000 మందిని చంపడం అంటే నేరం కదా యాక్చువల్గా, కానీ శత్రు సైన్యాన్ని చంపాడు కాబట్టి ఆయనకి అవార్డు ఇచ్చింది. అదే సైనికుడు ఇంట్లోకి వచ్చి తన సొంత కుమారుని చంపాడు అన్నమాట. అదే ప్రభుత్వం ఏం చేసింది? జైల్లో పెట్టింది. మరి అక్కడ చంపాడు, ఇక్కడ చంపాడు, తప్పే ఉంది? అక్కడ 1000 మంది చంపితే నేరం కాలేదు, ఇక్కడ ఒకరిని చంపితే నేరం అయింది. అంటే దాని అర్థం ఏంటి అంటే, మన భగవత్ సేవలో ఏం చేసినప్పటికీ దోషం రాదు, మన సొంతానికి చేసుకుంటే మాత్రం దోషం వస్తుంది అన్నది ఇది ఉదాహరణ అన్నమాట. ఆయన దేశం గురించి ఎంతమంది చంపినా నేరం కాదు, కానీ తన సొంతంగా ఏదైనా ఎవరైనా చంపితే మాత్రం నేరం అవుతుంది అన్నమాట. అదేవిధంగా మన కామం కానీ, క్రోధం కానీ, ధనం కానీ, బలం కానీ, జ్ఞానం కానీ ఏదైనా సరే భగవత్ సేవలో వినియోగిస్తే అది ఎంతో ధన్యం అవుతుంది, వినియోగించకపోతే అది కర్మ అవుతుంది అన్నమాట. ఆ విధంగా మన శరీరాన్ని భగవత్ సేవలో వినియోగించాలి మనం. భగవత్ సేవలో అలా వినియోగించడం వల్ల ఏమవుతుందంటే అది ఆ శరీరానికి మహోన్నతమైన స్థితి లభిస్తుంది, ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది అన్నమాట. కానీ మన శరీరాన్ని ఏం చేస్తాం? భగవత్ సేవలో కాకుండా అనేక రకాల సేవలు దాన్ని నిమగ్నం చేస్తాం. మన ఇంద్రియ కోరికలు నెరవేర్చుకోవడానికి నిమగ్నం చేస్తాం. అయినప్పటికీ కూడా మనకి సంతృప్తి లేదు. మనం ఎన్నో కర్మలు చేస్తున్నాం, ఎంతో ధనం సంపాదిస్తున్నాం, అయినప్పటికీ కూడా మనలో ఏదో నిరాశ ఉంటుంది ప్రతి వాళ్ళు కూడా. నిరాశ కారణం ఏంటి? నిరాశ కారణం ఏంటంటే ఆత్మ పరమాత్మ యొక్క అనుసంధానంలో ఉంటేనే, పరమాత్మ సంబంధంతో ఉంటేనే ఆనందంగా ఉంటుంది. ఆత్మ పరమాత్మ యొక్క అనుసంధానం లేదనుకోండి, నువ్వు ఏమి ఇచ్చినా ఆనందంగా ఉండదు. అది ప్రభుపాదులు వివరిస్తారన్నమాట. చేప నీటిలో ఉండడం సహజం కదా, నీళ్ళే తన జీవితం, దానికి నీళ్ళు లేకపోతే ఉండలేదు. అది దాన్ని పైకి తీసుకొచ్చి ఏసీ రూమ్లో పెట్టి మంచి బంగారు పనుల్లో మంచి మంచి ఆహారాలు పెట్టి అన్నీ పెడుతున్నాం అనుకోండి, అదేనా ఆనందంగా ఉంటుందా? అది నీటి వదిలేస్తే ఏమీ లేకపోతే ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మకి ఇవన్నీ ఐశ్వర్యము, అందమైన భార్య, సంతానము, బంధువులు, బలము, పదవి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆత్మ ఆనందంగా ఉండదు. అది పరమాత్మ యొక్క సేవ ఉంటే మాత్రమే ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పరమాత్మ యొక్క సేవే దాని నిజమైన జీవితం. చేప ఏ విధంగా విలవెల్లాడుతుందో బయటికి తీస్తే, ఆ విధంగా ఆత్మ పరమాత్మతో లేనప్పుడు అది అలా విలవెల్లాడుతుంది అన్నమాట. అందుకే మనము భౌతికంగా ఎంత సాధించినప్పటికీ కూడా మనలో ఏదో అశాంతి, నిస్పృహ ఉంటాయి. ఆనందం ఉండదు. ఆనందం అంటే మనం కృత్రిమ కలిగించుకుంటాం, కానీ ఎంత సాధించినప్పటికి కూడా మనకి వృద్ధాప్యం వచ్చే కొలది, మృత్యువాసనం అయ్యే కొలది మనలో నిస్పృహ, నిరుత్సాహం ఉంటుంది. మనం ఎగ్జామ్ పాస్ అయ్యాం, లేకపోతే ఏదో విషయం విజయం సాధించినప్పుడు ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి కదా.
మరి ఒక వ్యక్తి మంచి జాబ్ చేశాడు, మంచి సంతానం ఉంది, మంచి భార్య ఉంది, మంచి ధనం ఉంది అని బాగా సాధించాడు కదా. మరి బాగా సాధించడం చనిపోవడానికి ఎందుకు బాధ ఆయనకి? లేదా వయసు పెరుగుతుంది ఎందుకు ఎందుకు ఆయన బాధపడుతూ ఉన్నాడు? ఎందుకు నిస్పృహ పడుతూ ఉన్నాడు? ఎందుకు వేదన పడుతూ ఉన్నాడు? అంటే ఆయన అన్నీ సాధించినప్పటికీ కూడా ఆయనలో ఏదో లోటు. ఆ లోటు ఏంటంటే పరమాత్మ యొక్క అనుసంధానం జరగకపోవడమే ఆ లోటు. పరమాత్మ యొక్క అనుసంధానం జరిగితే అంటే భగవంతుని యొక్క సేవతో మనకు సంబంధం ఉంటే ఆ బాధ ఉండదు. పరమాత్మ యొక్క సేవలో ఉన్నప్పుడు మనకి ఏ ఉన్నా లేకపోయినా బాధ ఉండదు. కానీ మనకు అన్నీ ఉన్నప్పటికీ పరమాత్మ సేవ లేకపోతే బాధ మాత్రం ఉంటుంది, నిస్పృహ ఉంటుంది, నిరాశ ఉంటుంది. మరి అన్ని సాధన ఎందుకు నిరాశ చెందాలి? ఆయన మామ పుట్టారు, చాలా బాగుంది, ఆయన లేకపోయినా కుటుంబానికి ఏ ప్రాబ్లం లేదు, మరి ఎందుకు బాధపడుతుంది ఆయన? చనిపోవడం ఖాయం, ఎవరికైనా ఖాయం అది. మరి ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, నాకు మంచి భార్య ఉంది, అందరూ అయిపోయి, ఆ పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు, మనవలు ఉన్నారు, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఉంటున్నాడు ఎవరన్నా ఉంటున్నారా చెప్పండి? ఎవరు ఉండరు. అన్ని సాధించినప్పుడు కూడా వయసు పెరిగిపోతుంది, మనలో ఏదో నిస్పృహ నిరాశ వస్తూ ఉంటాయి అన్నమాట. దానికి కారణం ఏంటంటే మనము భగవంతుడితో అనుసంధానం లేకపోవడమే కారణం. అదే నిస్పృహ. ఎప్పుడైతే మనము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే నామాన్ని జపిస్తున్నాం అనుకోండి, ఎప్పుడైతే పరమాత్మ నాలో ఉన్నాడు, నేను ఆయనతో నేను ఉండాలి అని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మనకు మనశ్శాంతి వస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు 11వ అధ్యాయంలో భాగవతం వివరిస్తాడనమాట. అందులో వేశ్య పింగళని ఒక ఆమె ఉంటుంది, ఆమె చాలా సౌందర్యంగా ఉంటుంది, ఆమె వేషవృత్తి చేస్తూ ఉంది. కానీ ఒకరోజు బయట నిలబడితే ఎవరు రాలేదు ఆమె దగ్గరికి. ఏంటి ఎవరు నా దగ్గర రావట్లేదు చూస్తుంది అనమాట. చూస్తులోకి ఆమెకి అర్థమైంది, అదే నేను ముసలాన్ని అయిపోయింది, ముసలాన్ దగ్గర ఎవరు వస్తారనే ఉద్దేశంతో ఆమె బాధపడుతూ ఉంది. కానీ బాధపడుతూ ఒకటి ఆలోచించింది అన్నమాట. నేను ఎవరైనా ఉన్నప్పుడు ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు, ముసలివరకు ఉన్నప్పుడు ఎవరు నా దగ్గర రాలేదు, కానీ నేను ఎవరంలో ఉన్నా ముసలివరకు ఉన్నా నాతో ఒకరు ఉన్నాడు, ఆ ఒకరు ఎవరంటే పరమాత్మ అని ఆమె గుర్తిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే గుర్తిస్తుందో ఆమె నిస్పృహ అంతా పోతుంది, పోయి ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. అది అంటే ఆమెకి యవనం చెప్పి అందరూ వచ్చారు ఆమె దగ్గరికి, యవనం పోతే ఎవరు రాలేదు. అందుకు చింతించి ఆలోచిస్తే ఏమైంది, కానీ నాతో ఒకరు ఉన్నారు, నేను యవనంగా ఉన్నప్పుడు యవనంగా లేనప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు నష్టాలు ఉన్నప్పుడు, ఆయన ఒకరు ఎవరంటే పరమాత్మ. అది మన ప్రతి హృదయంలోనే ఉన్నాడు పరమాత్మ. కానీ మనం ఎవరో గుర్తించం ఆయన్ని. ఎవరిని గుర్తించం? పరమాత్మని గుర్తించలేము. ఎందుకు గుర్తించలేము? పరమాత్మ అంటే మనకు అనురాగం లేదు. మనం ఎలా జీవిస్తామంటే అసలు పరమాత్మ మనకు సంబంధమే లేదు, అసలు భగవంతుడు మనకు సంబంధం లేదు. అసలు మనం జీవించే జీవన విధానం ఏంటంటే ఎవరో భగవంతుడు, దానికి ఆయన సంబంధం ఏంటి? మరి సంబంధం ఏంటి? భగవంతుడు చెప్తున్నాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మీ అందరూ నా అంశలు నా సంతానం అని భగవంతుడు వివరిస్తూ ఉన్నాడు. సంబంధం లేకపోవడం ఏంటి? సంబంధం ఉంది, కానీ సంబంధాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాం. ఎందుకు గుర్తించలేకపోతున్నాం అంటే భౌతికమైన బంధాల్లోనే మనము జీవిస్తూ ఉన్నాము, ఆధ్యాత్మిక బంధాలు జీవించడం లేదు. భగవంతుడు ఉన్నాడు, ఆయనతో మనం ఉండాలి అనేటువంటి ఆలోచన మనకు లేదు. ఎందుకు లేదంటే సరైన సాంగత్యం లేదు, చెప్పేవాళ్ళు లేరు, మనకి జ్ఞానాన్ని బోధించేవారు లేరు. ఆ లేకపోవడం ఏమవుతుంది, మనము భౌతిక బంధనానికి విలువిస్తాం తప్పించి ఆధ్యాత్మిక బంధనానికి భగవంతుడితో ఉండడానికి విలువ ఇవ్వటం లేదన్నమాట. దాంతో కృత్రిమ జీవన విధానం లభిస్తుంది మనకి. మన ఆనందం కావాలని చేస్తున్నాం, కొనుక్కుంటున్నాం. కానీ మన ఆనందంగా ఉండడానికి కొనుక్కుంటే ఏమి సరిపోదు మన ఆనందంగా ఉండడానికి. కానీ మన ఆత్మే సచ్చిత్ ఆనంద స్వరూపం, అది అసలు సహజంగా ఆనంద స్వరూపం అది. కానీ ఎందుకు దుఃఖిస్తుంది? ఎందుకు దుఃఖిస్తుందంటే పరమాత్మతో దానికి సంబంధం లేకుండా జీవిస్తుంది కాబట్టి.
ఎప్పుడైతే పరమతో సంబంధం పెట్టుకుందో అది ఎటువంటి దుఃఖం లేకుండా ఆనందంగా జీవిస్తుంది. కాబట్టి మన హృదయంలో ఉన్న పరమాత్మ గుర్తించినప్పుడే మనకి నిజమైనటువంటి శాంతి, సౌభాగ్యం లభిస్తాయి, క్రోధం అన్నీ పోతాయి అన్నమాట. బౌద్ధ ఇంకొక విధంగా కూడా చెప్తారనమాట. ఇంకొక వ్యక్తి యొక్క స్టోరీ కూడా చెప్తారు శ్రీకృష్ణ భగవాన్. ఉద్ధవుడు చెప్తారు ఇదంతా కూడా. అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన ఆ బ్రాహ్మణుడు చాలా కోటేశ్వరుడు, కానీ పరమ పిచ్చినాది. ఎవరికి కుటుంబ సభ్యులకు కూడా ఒక పైసా కూడా ఇవ్వడన్నమాట. ఆ విధంగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన కోట్లు కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరికి ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే ఆ భార్య సంతానం ఏమనుకుంటారంటే సత్యభావన్ ఆస్తంతా అనుభవించచ్చు అనుకుంటున్నారు అనమాట. ఎవరన్నా పిసరుకుంటే అలాగే అంటారు భార్య పిల్లలు కూడా. అయినప్పుడు కూడా ఈయనేమి పట్టించుకోవటం లేదు. కానీ విధివశాత్తు ఒకరోజు ఏమిటంటే రాజు యొక్క సైనికులు రాజు యొక్క ఆర్డర్తో ఈయన ఆస్తిని కొంత ఆస్తిని పట్టుకుపోరు వచ్చి ఆ సైనికులు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వచ్చి. కొంతమంది దొంగలు వచ్చి పట్టుకుపోయారు కొంత ఆస్తిని బంధువులు వచ్చి తీసుకెళ్ళిపోయారు అనమాట. అలా మొత్తం అంతా తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఆయన దగ్గర ఏమీ లేదన్నమాట. ఆయన ఒకసారి కర్రతో నడుస్తూ ఉన్నాడు. ఎవడో వచ్చి ఆ కర్ర కూడా పడిపోయాడు అన్నమాట. ఆయన నిస్సహాయస్థితి పొందాడు, నిరాశ్రయుడయ్యాడు. ఆయన వచ్చి ఒక విష్ణు మందిరంలో కూర్చున్నాడు అన్నమాట. కూర్చుని ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఆలోచించాడు, అరే నా దగ్గర ధనమున్నా లేకపోయినా జనమున్నా లేకపోయినా నాతో ఒకడున్నాడు, ఆయనే పరమాత్మ, ఆయనే నిజమైనటువంటి నా శ్రేయభిలాషని. అప్పుడు పరమాత్మ ధ్యానం పెట్టి ఆయన సన్యాసం తీసుకుంటాడు అనమాట ఆ బ్రాహ్మణుడు. అప్పటి వరకు బంధువులు ఆ ధనం ఉంటేనే బంధువులు ఆయన్ని గౌరవించారు. ఇప్పుడు ధనం లేదు కానీ గౌరవించడం లేదు, ఆయన్ని వదిలేశారు. కానీ పరమాత్మ మాత్రం ఆయన ధనం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఆయనతోనే ఉన్నాడు, వదలలేదు ఆయన. ఆ విషయాన్ని గుర్తించాడు బ్రాహ్మణుడు. పరమాత్మను విడిచిపెట్టలేదు, ఏ స్థితిలో ఉన్నా సరే నాతోనే ఉన్నాడు, నిజమైన స్నేహితుడు శ్రేయభిలాషి పరమాత్మే, కాబట్టి నేను ఆయనకే శరణాగతి కావాలని ఆయన నిర్ణయించుకుని ఆయన హరే కృష్ణ మహామంత్రం చేయడం మొదలుపెట్టి సన్యాసం తీసుకుంటాడు అనమాట. సన్యాసం తీసుకుని ఆయన జీవిస్తూ ఉంటాడు, భిక్షాటన చేస్తూ ఉంటాడు. ఆ ఊళ్ళో అందరూ ఏం చేస్తారంటే వీడి పరమ పిసినారి, పరమ యదవయుడు, ఆస్తి అంతా పోతుంది, వీడు వైరాగ్యం ప్రదర్శిస్తున్నాడు, సన్యాసిగా నటిస్తున్నాడు, అది ఇది నన్ను కొడుతూ ఉంటారు అనమాట. రాళ్ళతో కొడుతుంటారు, కర్రలతో కొడుతూ ఉంటారు, కొంతమంది మీద ఉమ్మూస్తుంటారు, కొంతమంది మీద మూత్రం పోస్తూ ఉంటారు. ఆయన పడుకుంటే నోట్లో అపానవాయువు వదులుతారన్నమాట. అయినప్పటికీ కూడా ఏ జీవిని కూడా ఏం అంటలేదు ఆయన. ఎవరి పట్ల ద్వేషం లేదు ఆయనకి అసలు. ఆయన ఎందుకంటే ఈ శరీరము అశాశ్వతమైంది, వాళ్ళు అవమానించేది శరీరాన్ని, ఆత్మను కాదు అని ఆయన పరమాత్మ యొక్క సేవలో నిమగ్నమై చివరికైనా మోక్షాన్ని పొందుతాడన్నమాట. ఈ విధంగా మనం ఏదైనా సరే జీవితంలో శుభకరాన్ని పొందాలి అంటే ఎప్పుడైనా సరే మనం భగవంతుడు శరణాగతి కావాలి తప్పించి శరణాగతి కాకుండా ఏమీ చేయలేం. చిన్న ప్రభుత్వం ఏం చెప్తారంటే నువ్వు ఈ జన్మలో కాకపోయినా 1000 జన్మల తర్వాత సరే భగవంతుడు శరణాగతి అయితేనే నీకు విముక్తి, లేకపోతే నీకు విముక్తి లేదంటారు. ఆయన చెప్పిన ఉపాధి ఏం చెప్తారంటే 1000 జన్మల దాకా ఎందుకు వెయిట్ చేయాలి, ఈ జన్మ నీకు అవకాశం ఈ జన్మ చేసుకోవచ్చు కదా అంటారు ప్రభుపాదులు. కాబట్టి అందరూ కూడా ఇక కామము, క్రోధము, ఎరసటి వర్గాన్ని వదలాలంటే మన హృదయం అంతా కూడా మలినంతో ఉంది. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మంత్రం చెప్పిస్తామో మన హృదయం శుభ్రం అవుతుంది, భగవంతునికి దర్శనం జరుగుతుంది. మన హృదయం శుభ్రం, చేతో దర్పణ మార్జనం. ఉదాహరణకి మీరు ఇంట్లో అద్దం ఉందనుకోండి, అద్దంలోనే దుమ్ము ఉందన్నమాట. నువ్వు అద్దం ముందు నిలబడితే నీ ముఖం ఏమైనా కనపడుతుంది? అందులోని కనపడుతుందా? ఏం కనపడదు కదా. అద్దం శుభ్రం చేస్తే చూసుకుంటే కనపడుతుందా? అదే విధంగా మన హృదయం నిండా చెత్త ఉంది కాబట్టి మన హృదయంలో పరమాత్మ కనపట్టలేదు అసలు మనకి. ఎప్పుడైతే ఈ హృదయాన్ని శుభ్రం చేసుకున్నావో అప్పుడు పరమాత్మకు దర్శనం జరుగుతుంది నీకు. ఆ అద్దాన్ని శుభ్రం చేస్తే ఏ విధంగా నీ ప్రతిబింబం కనపడుతుందో అదే విధంగా హృదయాన్ని శుభ్రం చేస్తే భగవంతునికి ప్రతిబింబం నీకు కనిపిస్తుంది. హృదయం శుభ్రం చేసే విధానం ఏంటి? హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడే హృదయం శుభ్రం అవుతుంది. మానసం స్నానం విష్ణు స్మరణం, విష్ణు స్మరణతో మనసును స్నానం చేస్తే శుభ్రం అవుతుంది. శుభ్రానికి అశుభ్రానికి తేడా.
మనం బాగా పని చేసాం అనుకోండి, ఉదాహరణకి ఒంటి నిండా దుమ్ము పడేసింది, చెవట పడేసింది, చెవట కంపు వస్తుంది అన్నమాట. ఇలా చూస్తే చెవట కంపు వస్తుంది అన్నమాట. అప్పుడు మన శరీరం చూస్తే మనకే ఒక విధమైనటువంటి చిరాకు వస్తుంది. చాలా దుమ్ముగా ఉంది, చాలా చాలా చెవట వసూలు చేస్తుంది అవునా. ఆ చెవటని అలా కంటిన్యూ చేస్తున్నాం ఒక రోజుని స్నానం చేయకుండా ఏమవుతుంది, కొన్నాళ్ళకి మనకి చాలా చాలా రోగాలు వస్తాయి. అవునా, చాలా రుగ్మతలు వస్తాయి, రోగాలు వస్తాయి అన్నమాట. అదే మనము స్నానం చేసేవనుకోండి, ఏమవుతుంది, అప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది, హాయిగా ఉంటుందా ఉండదా? స్నానం చేస్తే హాయిగా ఉంటుంది కదా. ఏ విధంగా అయితే మనము స్నానం చేస్తే హాయిగా ఉంటామో, చేయకపోతే రోగము అనేక రకాల దోషాలు వస్తాయో, అదేవిధంగా హరే కృష్ణ మహామంత్రం చేస్తే మనకి అన్ని రోగాలు పోయి స్నానం చేసినట్లుగా హాయిగా ఉంటుంది. స్నానం చేయకపోతే ఏ విధంగా రోగాలు వస్తాయో, హరే కృష్ణ మంత్రం చేయకపోతే మనకు అన్ని దుఃఖాలే వస్తాయి. మనము ఎప్పుడైతే శుభ్రంగా ఉంటామో మనలో ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది. ఉండడం చోట ఉన్నప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది. అదే స్నానం చేస్తే హాయిగా ఉంటుందా ఉండదా? అదే విధంగా మనం భౌతికమైన బంధాల్లో జీవిస్తున్న సేపు కూడా వీటి వల్ల మనకి ఎంతో చిరాకు ఉంటుంది. ఎన్నో ఒత్తిళ్ళు, అది స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, పిల్లలు కూడా అవ్వచ్చు. పిల్లలకు ఒత్తిడి ఏంటి, రేపు స్కూల్ వచ్చిన హోంవర్క్ చేయాలి, పాఠాలు చదవాలి, అలా ఒత్తిడి వాళ్ళది. భర్తకు ఒత్తిడి ఏంటి, నా జీతం తక్కువ, కుటుంబం ఎలా పోషించాలి ఆయన. భార్యకు ఒత్తిడి ఏంటి, ఇంకా అనేక రకాలు ఉంటాయి అన్నమాట. ఇంకా ప్రతి వాళ్ళు కూడా ఒత్తిడిలోనే జీవిస్తూ ఉంటాం, బాధతో జీవిస్తూ ఉంటాం. మరి ఆ బాధకి నివృత్తి ఏంటంటే భగవంతునికి పాదపద్మం శరణాగతి అవడం ద్వారా మనము ఆ బాధ నుంచి విముక్తి అవుతాము, ప్రశాంతంగా జీవిస్తాం, మన దాంట్లో హాయిగా జీవిస్తాం. లేకపోతే మనలో దురాశ వస్తుంది, మనకి మనం చేయలేని కోరికలు మనము కళ్ళగంటూ ఉంటాం అన్నమాట. ఆ కళ్ళ వల్ల దుఃఖం వస్తుంది, నిస్పృహ వస్తుంది, నిరాశ వస్తుంది. దాంట్లో మనం చాలా డల్గా ఉంటాం అన్నమాట. అదే నువ్వు భగవంతునికి నామం జపించావు అనుకోండి, నీకు జ్ఞానం వస్తుంది. అరే ఈ శరీరమే శాశ్వతం కానప్పుడు ఎన్ని శాశ్వతం ఏంటి కాదు కదా అన్న ఉద్దేశంతో నువ్వు దేన్ని పోగు చేసుకోకుండా భగవంతుడు ఏది ఇస్తే దాంతో జీవిస్తావు అన్నమాట. నువ్వు ఆనందంగా జీవిస్తావు. భగవంతు సంబంధం లేదనుకోండి, నీలో ఎన్నో కోరికలు వస్తాయి. కోరిక తీరలేదనుకోండి, కోపం వస్తుంది. ఈ విధంగా మనం నిరంతరం కూడా, ఇప్పుడు మనం బయట ఉన్న కూడా ప్రతి వాడు కూడా ఎవరిలో ప్రశాంతం లేదు. అందరూ కూడా పేస్ని ఏదో చాలా చిరాగ్గా పేసి పెట్టి మాట్లాడుతూ ఉంటారు, కోపంగా మాట్లాడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, వాళ్ళు చేస్తుంటారు, వాడు మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు, అది ఇది అని నిరంతరం కూడా కనీసం ఇదితో ప్రశాంతం కూడా మాట్లాడారు, కోపంగానే మాట్లాడుతుంటారు. కారణం ఏంటి? కారణం ఏంటంటే మన ఆత్మ పరమాత్మ యొక్క అనుసంధానం లేకపోవడం ద్వారా అది రోధిస్తూ ఉంది. ఆ రోదన వల్ల మనం ఏం సాధించినప్పటికీ కూడా మనకి ఉపయోగం లేదు. పిల్లవాడికి ఐస్ క్రీమ్ కావాలి, అది ఏడుస్తూ ఉన్నాడు అన్నమాట. నువ్వు చాక్లెట్ కొనిచ్చావు, కానీ వాడు సాటిస్ఫై కావట్లేదు, ఐస్ క్రీమే కావాలన్నాడు. మళ్ళీ మిఠాయి కొనిచ్చావు, నువ్వు ఐస్ క్రీమ్ తప్పించి అన్నీ ఇచ్చావు అనమాట. వాడు నువ్వేమి ఇచ్చినా ఆనందంగా ఉన్నాడు, ఐస్ క్రీమ్ ఇస్తేనే ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే కావాల్సింది అదే. అదే విధంగా ఆత్మకి నువ్వేమి ఇచ్చినా ఆనందంగా ఉండదు, అది పరమాత్మని ఇస్తేనే ఆనందంగా ఉంటుంది. మరి ఆ పరమాత్మ పొందేటువంటి కలియుగ ధర్మం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఉదాహరణకి కృష్ణ చైతన్యం అన్నది జీవితాంతం మనం పాటించేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి జీవన విధానం. మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యం కృష్ణుని యొక్క భక్తిలో ప్రవేశించామో చనిపోయేంత వరకు కూడా అదే భక్తిలో కొనసాగుతూ ఉంటాం. నిరంతరం కూడా భక్తితోనే జీవిస్తూ ఉంటాం. దానివల్ల మనలో చాలా మార్పులు వస్తాయి అన్నమాట. కానీ ఇప్పుడు బయట భక్తి అంటే కొన్నాళ్ళు ఏదో ఒక మాల వేస్తారు, ఒక నెల లేకపోతే ఒక మండలమో చాలా పవిత్రంగా ఉంటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటారు అన్నమాట. ఈ విధమైన విధానం వల్ల ఏంటంటే ఆ వ్యక్తికి ప్రతికి ఏమీ రాదు. ఆ ఉన్ననాలే నిష్ఠగా ఉంటాడు, తర్వాత మళ్ళీ మామూలుగా నిష్ఠ ఉంటుంది అన్నమాట.
కానీ ఈ కృష్ణ చైతన్య మార్గం అన్నది జీవితాంతం నిష్ఠగా జీవించే అవకాశం లభిస్తుంది, నిరంతరము భక్తిభావంతో ఉండేటువంటి అవకాశం లభిస్తుంది. ఇది జీవితమాల. ఆ విధంగా జీవిత గమ్యము భగవంతుడు ఎప్పుడైతే అవుతాడో అప్పుడు భగవంతుడు దివ్యుడు కాబట్టి మన దివ్యత్వాన్ని ఆనందాన్ని లభిస్తాం. అప్పుడు ఆనందంగా ఉండడానికి మనకి ఆస్కారం లభిస్తుంది. భగవంతుడు శరణాగతి కాకపోతే మనకి ఆనందం పొందేటువంటి అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఆనందం అనేది భగవంతుడి దగ్గరే ఉంది. మీ దగ్గర ధనం ఉంది, నాకు ధనం కావాలంటే ఏం చేయాలి? మీ దగ్గర పొందాలి. నాకు ధనం లేదు నా దగ్గర, మీ దగ్గర ధనం ఉంది, ధనం కావాలంటే మీరే నాకు ఇవ్వాల్సింది అడిగితే. నాకు వేరే మార్గం ధనం పొందడానికి అవకాశం లేదన్నమాట. అదేవిధంగా మన ఆనందం పొందడానికి కూడా భగవంతునికి పాదపద్మల ఆశ్రయం తప్పించి వేరే మార్గం ఏమీ లేదు. కాబట్టి నువ్వు నిజంగా ఆనందంగా జన్మ జన్మలో ఆనందంగా ఉండాలి, శాశ్వతంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే తప్పకుండా నువ్వు భగవంతునికి శరణాగతి కావాలి. నాస్తి బుద్ధిరయుక్తస్య నసాయుక్తస్య భావన నసాభావిత శాంతిరశాంతస్య కుతసుఖం. నా పాదపద్మానికి శరణాగతి లేని వాడికి శాంతి లేదు. శాంతి లేని సుఖం ఎక్కడిది? కానీ మనం అందరం ఏం చేస్తాం? సుఖంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం కదా. సుఖంగా ఉండడానికి నువ్వు శాంతిని పొందాలి. శాంతి పొందితే సుఖం లభిస్తుంది అన్నమాట. కానీ మన హృదయం శాంతి ఎప్పుడు చెందదు. ఎందుకు చెందదు? అది పరమాత్మ యొక్క శరణాగతులు లేదు కాబట్టి. శాంతి లేదు కాబట్టి నీకు సుఖం లేదు. మనకి ఎవరికి సుఖం లేదు, సుఖం ఉందనుకుంటున్నాం. నిజమైన సుఖం గురించి ఎవరికి తెలియదు. నిజమైన సుఖం ఎలా ఉంటే ఎవరికి తెలియదు అన్నమాట. మనం ఒక మిథ్యా సుఖంలో పడుతూ ఉన్నాం. ఈ సుఖం వెనకాల ఎంత దుఃఖం ఉంటుంది. ఒక వ్యక్తి చిన్న జాబ్ చేస్తూ ఉన్నాడు, ఇల్లు కట్టుకున్నాడు అన్నమాట. చాలా ఆనందంగా ఉన్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, ఇంట్లో పడుకున్నాడు అనమాట. కానీ బ్యాంక్ లోను 20 లక్షలు ఉందన్నమాట. ఇల్లు కట్టుకున్న ఆనందం కన్నా ఈ బ్యాంక్ లోన్ ఎలా తీరుస్తామన్న ఆలోచనే ఆయన యొక్క మనసుని కలత చేస్తుంటాం అన్నమాట. ఈ భౌతిక జగత్తులో ప్రతిదీ అంతే. ఒక చిన్న ఆనందం లభిస్తే దాని వెనకాల తట్టుడు దుఃఖం ఉంటుంది అన్నమాట. కానీ ఆధ్యాత్మిక జీవితంలో అంత ఆనందమైన దుఃఖం అనే ప్రసక్తే ఉండదు. నిజమైన ఆనందం. కాబట్టి ఆనందం పొందడానికి అందరికీ ఆస్కారం. ఎందుకంటే అందరూ మన భగవత్ సంతానమే. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క పాదపద్మను ఆశ్రయించవచ్చు. మరి భక్తి యోగ విధానంలో 2 రకాలు ఉన్నాయి, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని. ప్రవృత్తి మార్గం అంటే ఏంటంటే వేద విధానం. మనం 5 రకాల విగ్రహాలు పూజిస్తుంటాం. శివుణ్ణి, బ్రహ్మని, కుమారస్వామిని, ఆ స్వామిని, ఈ స్వామిని, యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, క్రతువులు, దాన ధర్మాలు, ఇన్ని కూడా ప్రవృత్తి మార్గం, వేద విధానం. ఇంక నివృత్తి మార్గం ఏంటంటే డైరెక్ట్గా శ్రీకృష్ణ భగవాను శరణాగతి అవడం నివృత్తి మార్గం అన్నమాట. డైరెక్ట్ అన్నమాట ఇది. ఈ 2 మార్గాలు కూడా ఉన్నతమైన మార్గాల కింద లెక్క. 2 కూడా భగవంతు చేత ఏర్పాటు చేసినయే. ఎందుకంటే అందరూ శ్రీకృష్ణ భగవానికి శరణాగతి అయ్యేటువంటి సామర్థ్యం అందరికీ ఉండదు. ఎందుకంటే పూర్వజనం పాపాలు నశించి ఈ జన్మలో పుణ్యకర్మలు చేసిన వాడే శ్రీకృష్ణ భగవానికి శరణాగతి కాగలడు. కాబట్టి డైరెక్ట్ శ్రీకృష్ణ భగవాన్ శరణాగతి కాలేని వ్యక్తికి కూడా భగవంతుడు అవకాశం ఇచ్చి ఈ విధానం ద్వారా యజ్ఞాలు, యాగాలు, 5 రకాల విగ్రహారాధన చేయడం ద్వారా చివరికి ఏదో జన్మలో మళ్ళీ శ్రీకృష్ణ భగవాన్ చేరుకునే అవకాశం లభిస్తుంది అన్నమాట. ఆ విధంగా 2 మార్గాలు ఉంటాయి మనకి. 5 రకాల విగ్రహారాధనలు, దేవాలయాలు, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, ఇవన్నీ కూడా వేద విధానం. కానీ ఈ భక్తి వేదాంతం, వేదముల యొక్క సారాంశం అంతం అన్నమాట. ఇదంతా వేద విధానం. భక్తి వేదాంతం ఎసెన్స్. చెరుకు రసం యొక్క ఎసెన్స్ ఏంటి? బెల్లము, పంచదార. అవునా? చెరుకు తీయగానే ఉంటుంది, కానీ పంచదార కూడా తీయగానే ఉంటుంది. కానీ రెండింటికి రూపం వేరేగా ఉందా? కానీ చెరుకు రసం నిలవ ఉండదు, కానీ దాన్ని పంచదార రూపంలో మారిస్తే నిలవ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఈ భక్తి యోగ విధానంలో భగవంతుడు చెప్పినటువంటి విధానంలో ధర్మార్థ కామ మోక్షం అన్నది వైదిక విధానం, వర్ణాశ్రమ విధానం అన్నమాట. దీంట్లో బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అనేక రకాల ఆశ్రమాలు ఉంటాయి అన్నమాట.
మన ఆశ్రమంలో ఉంటూ జీవిస్తూ ఉంటాం. కానీ మన ఆశ్రమంలో ఉండి కూడా ఏదో ఒక విధానంలో ఉండి భగవంతుని ఆశ్రయించకపోతే మన జన్మ అంతా వేస్ట్. ఎలా వేస్ట్ అంటే ప్రభుపాద వివరిస్తారనమాట. నువ్వు రాత్రి ఒక ఊక తీసుకుని లేదా పొల్లుకాయలు తీసుకుని నైట్ అంతా దంచావన్నమాట. దంచి దంచి దాని చేతులు నొప్పి వచ్చినాయి అనమాట. పొద్దున్న చూసావు అందులో బియ్యం దొరుకుతుందా? ఊకనంత బియ్యం వస్తుందా? కాదు కదా. అదే విధంగా భగవంతుని యొక్క శరణాగతి కాకపోతే మన జీవితం కూడా ఒక దంపుడు లాంటిదండి. ఎంత దంచినప్పటికి కూడా అందులో ఒక గింజ కూడా ఎలా రాదో మన జీవితం వల్ల భగవంతు శరణాగతి కాకపోతే ఎటువంటి ప్రయోజనం లేనటువంటి శ్రమ. ఒక దానితో ఉపయోగం ఉంది. ప్రభుపాద ఇంకో ఉదాహరణ చెప్తారనమాట. ఒక వ్యక్తి పడవ నడుపుతున్నాడు అనమాట. నడుపుతుంటే ఆయన పడవని లంగర్ తీయలేదు. తోటకి తీయకుండా నైట్ అంతా కూడా ఇది వేసాడు అనమాట. ఎంత నడిపినా అక్కడే ఉంది అది. ఎందుకు అక్కడ ఉంది? లంగర్ తీయలేదు అనమాట. అదేవిధంగా భగవంతుని యొక్క సహాయం లేకుండా మనం ఎంత సంపడినప్పటికీ కూడా మన ప్రయాణం ముందుకు వెళ్ళనేది. ఆహారత భయమైతునం చ సమానత పశువి నరాణం ధర్మాన దేశం అధికో విశేషో ధర్మేనైనా పశువి సమాన. అంటే పశువుకి మనకి కూడా తేడా ఏంటంటే ధర్మమే తేడా. మనం ధర్మాన్ని ఆచరిస్తాం, ధర్మం ఆచరించలేదు, అదే తేడా. కానీ మనం ధర్మం ఆచరించలేదు అనుకోండి, పశువి నరాణ సమాన, రెండు సమానమే, ఏం వ్యత్యాసం లేదు. ఎలా సమానం అవుతుంది? మన ఇంట్లో కుక్క పిల్ల ఉంది కదా, దాని పిల్లలు పడుతున్నారా లేదా? అది భోజనం చేస్తుందా లేదా? పడుకుంటుందా లేదా? మరి మనం ఏం చేస్తున్నాం? మనకి పిల్లలు పడుతున్నారా? మనం భోజనం చేస్తున్నామా? మనం పడుకుంటున్నామా? అది మనం దెబ్బలాడుతున్నాం. ఎవరితో దెబ్బలాడుతుంది? పక్కన దెబ్బలాడుతున్నాయి. ఏంటి ఇక్కడ పెట్టావు? బైక్ ఇక్కడ గుమ్మం పెట్టాడు అంటున్నాం అనమాట. ఆ కుక్క బావు మా ఇది కిందకి వచ్చావు రాకొని కుక్క అరుస్తుంది అన్నమాట. ఏమైనా వ్యత్యాసం తేడా ఉందా దానికి మనకి? ఆ విషయంలో వ్యత్యాసం ఉండదు. కానీ దాని మన వ్యత్యాసం ఏంటంటే మనం ధర్మాన్ని ఆచరించగలము, ధర్మంగా జీవించగలము. అది జీవించలేదు అన్నమాట. మనం ధర్మంగా జీవించకపోతే అది మనం సమానమే. ఏం లేదు, అది చేసే పని మనం చేస్తున్నాం అంతే. కాబట్టి మనిషిగా మనం పుట్టాం కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తేనే మనం మనిషి అవుతాము. లేకపోతే పశువి సమాన, పశువుతో సమానం ధర్మం లేకపోతే. ఆ ధర్మం ఏంటంటే భగవంతుని యొక్క పాదపద్మాన్ని శరణాగతి అవడమే ఆ ధర్మము, పరమధర్మము. ఆత్మ పరమాత్మ శరణాగతి అవడమే పరమధర్మము. అప్పుడే మనము ప్రశాంతంగా ఆనందంగా జీవించే అవకాశం లభిస్తుంది. నీలో ప్రశాంతత ఆనందం ఉందనుకోండి, నీకు ఎందుకు కోపం వస్తుంది? కోపం రాదు. నీలో మనలో ఎన్నో తీరని కోరికలు ఉంటాయి, అవునా కదా? ప్రతి వాళ్ళకి ఉంటాయి. ఆ తీరని కోరిక వల్లే మనకి ఎన్నోసార్లు కోపం వస్తూ ఉంటుంది. అదే భగవంతు శరణాగతి అయ్యామనుకోండి, మనకి ఏ కోరిక ఉండదు. అపూర్యమానమ చలప్రతిష్టం సముద్రమాప ప్రవేశింది అద్వత్. సముద్రంలోకి ఎన్నో నదులు ప్రవేశిస్తాయి కదా, కానీ సముద్రం పొంగదు. అదే విధంగా మన భక్తి యోగం ఎందుకున్నాం అనుకోండి, మనలో ఎన్ని రకాల కోరికలు ఉన్నప్పటికీ కూడా మనలో వికారం రాదు, ప్రశాంతంగా ఉంటాం. అదే చెరువు నది ఉందనుకోండి, వదతే అవుతుంది, పొంగిపోతుంది. అదేవిధంగా మన భక్తిలో లేనప్పుడు ప్రతిదానికి మనం పొంగిపోతాం, కుంగిపోతుంటాం అన్నమాట. కానీ భక్తిలో ఉంటే సముద్రం ఏ విధంగా అయితే పొంగదో ఆ విధంగా ప్రశాంతంగా ఉంటాం అన్నమాట. అందుకు మనం భక్తి యోగంలో నిలబెట్టుకోవాలి. మనం ప్రశాంతంగా ఉండాలంటే భగవంతునికి పాదపద్మను ఆశ్రయించాలి. మనం ఏదైనా ఒక ఫలితం కావాలంటే ఎవరొకరు ఆశ్రయించాలి, ఆశ్రయించగలద్దా? ఆశ్రయించాలి. మనిషి అయిన తర్వాత ప్రతి ఇతరుల మీద ఆధారపడి జీవించ తప్పదన్నమాట. కాబట్టి మనకు అన్ని రకాలుగా అన్ని కోరికలు తీర్చేవాడు, మనం సంతృప్తి పరచుకోవడం భగవంతుడు ఒక్కడే. వేరే వాళ్ళు ఎవరు కూడా మనం సంతృప్తి పరచలేరు. భార్య భర్తను సంతృప్తిపరచలేదు, భర్త భార్యను సంతృప్తిపరచలేరు, తల్లిదండ్రులు పిల్లలను సంతృప్తిపరచలేరు, పిల్లలు తల్లిదండ్రులను సంతృప్తిపరచలేరు. అదంతా ఎందుకు? మనకు మనమే సంతృప్తి చెందలేము. మనం ఏదో డాక్టర్ కావాలనుకున్నా కానీ కాంపౌండర్ అయ్యామన్నమాట.
కొంపౌండర్ ఏమవుతుంది? నేను డాక్టర్ అనుకున్నా, కంపౌండర్ అయినా కంపౌండర్ నువ్వు కంపౌండర్ చేస్తున్నప్పుడు కూడా నీకు ఆనందం ఉండదు. ఎందుకంటే నువ్వు అనుకున్నది కాదు కదా అది. అదండి. ఆ విధంగా మన వల్ల మనకే ఆనందం లేనప్పుడు పక్కడికి ఆనందం ఎలా వస్తుంది? ఈ విధంగా భౌతికమైనటువంటి కర్మల వల్ల మనకి ఆనందం రానే రాదు. వచ్చిన తాత్కాలికం కానీ చేపు అంతే, తర్వాత మళ్ళీ మామూలే. కానీ ఆధ్యాత్మిక ఆనందం అలా కాదు. అది అనంతమైనటువంటి ఆనందం మనం పొందుతాము. అది అన్నిటికీ కూడా నశించిపోదు. అలా ఆ విధమైన ఆనందం పొందినప్పుడు మాత్రమే ఆత్మ ఆనందంగా ఉంటుంది. మరి అంత ఆనందం పొందాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? మన అందరం ఆనందం డబ్బు ఖర్చు పెడతాం లేదా? ఖర్చు పెట్టడం లేదా డబ్బు ఆనందం గురించి? సెల్ ఫోన్లో డబ్బులు వేసుకుంటాం ఆనందం గురించే కదా. సినిమాకి వెళ్తాం ఆనందం గురించే కదా. వేరే పిక్నిక్కి వెళ్తాం ఆనందం గురించే కదా. బంగారం కొనుక్కుంటాం ఆనందం గురించే కదా. ఏది చేసినా ఆనందం ఉండాలని కొనుక్కుంటున్నాం కదా. కానీ అంత ఖర్చు పెట్టి మనం ఆనందంగా ఉండలేకపోతున్నాం. కానీ ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా భగవంతునికి పాదపద్మాన్ని ఆశ్రయిస్తే నీకు అనంతమైన ఆనందం లభిస్తుంది. ఏంటి? అనంతమైన ఆనందం. మనకి తాగడానికి గ్లాసు నీళ్ళు లేవు ఉదాహరణకి, కానీ నీకు ఒక నది దగ్గరికి వెళ్ళేవారికి ఎలా ఉంటుంది పరిస్థితి? ఎంత ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా భౌతికమైన జీవితం ఏంటంటే ఒక గ్లాసు వాటర్ లాంటిది అన్నమాట. గ్లాసు నీళ్ళు తాగితే అయిపోద్ది, మళ్ళీ ఇంకో గ్లాసు వాటర్ కావాలి మనకి. మళ్ళీ ఆ గ్లాసు వాటర్ గురించి మనం సంపాదించుకోవాలి. అదే నదిలోకి వెళ్తే అందులో దుమ్ముకేసి నీళ్ళు తాగేసి ఏం చేసినప్పటికి కూడా అందులో నీళ్ళేం తరగవు. అదేవిధంగా భగవంతుని యొక్క ఆనందము అనంతమైన ఆనందం. ఆ భక్తి యోగంలో అనంతమైన ఆనందం ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత ఆనందించినప్పటికీ కూడా నీకు దుఃఖం నీ దగ్గర రాదు అనమాట. దుఃఖం రాదు, క్రోధము రాదు, ఏమీ రాదు నీ దగ్గర. ఆనందంగా జీవించే అవకాశం లభిస్తుంది. ఈ విధమైన అనంతమైన ఆనందము భగవంతుడి దగ్గరే ఉంది. అనంతమైనటువంటి ఓదార్పు భగవంతుడి దగ్గరే ఉంది. నువ్వు ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ఎవరైనప్పుడు నీకు ఆపదతో ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? భగవంతుడికి వెళ్తున్నాం కదా. చర్చికి వెళ్ళి ప్రార్థిస్తాము, మసీదుకి వెళ్ళి ప్రార్థిస్తాము, దేవాలయంగా ప్రార్థిస్తాం. ఎందుకు వెళ్తున్నాం? ఎందుకంటే మన సమస్యను ఎవరూ పరిష్కరించలేరు, భగవంతుడు మాత్రమే పరిష్కరించగలరు. ఇది ప్రతి మతంలోనే ఉంది కదా. మరి నీ సమస్యను భగవంతుడు పరిష్కరించడం, భగవంతుడికి వెళ్ళినప్పుడు మన భగవంతుడిని సేవించలేకపోతున్నావు. ఎప్పుడు సేవించావో నీకు అసలు సమస్యే ఉండదు. అది భక్తిమయ జీవితం యొక్క విధానం. ఆ విధంగా మనం భక్తితో జీవిస్తే మనకి ఆనందంగా జీవించే అవకాశం లభిస్తుంది. ఎప్పుడైతే మన ఆనందం ఉందో మనలో క్రోధము కానీ కామం కానీ ఏమీ ఉండవు. మనం ప్రశాంతంగా జీవిస్తాం. మనం ప్రశాంతంగా జీవిస్తేనే పక్కవాడిని ప్రశాంతంగా ఉండనిస్తాం. మనం ప్రశాంతంగా అయితే పక్క ప్రశాంతంగా ఉంటాడా? ఎవరైనా తాగేసి వచ్చాడు పక్క గొడవ చేస్తున్నాడు, ఇంటి పక్కన ఆనందంగా ఉంటాడా? ఇది కేకతో డిస్టర్బ్ అవుతుంటాడు కదా, ఇంట్లో డిస్టర్బ్ అవుతారు కదా. అదే ఒక వ్యక్తి మంచి వ్యక్తి ప్రశాంతంగా చెప్తున్నాడు అనుకోండి, అతని దగ్గర ఉన్న వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉంటారు, పక్క కూడా ప్రశాంతంగా ఉంటారు. అదేవిధంగా మనం కూడా శాంతిని ప్రశాంతం పొందినప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉంటాం, ఇతరులకు ఆనందం ఇస్తాం. మనం దుఃఖంగా ఉంటాం, ఇతరులకు దుఃఖం ఇస్తాం. మన ఆనందం సూత్రం ఏంటంటే భగవంతుని యొక్క పాదపద్మ శరణాగతి కావడమే. ఆ శరణాగతి అయ్యే విధానమే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏంటి నామం చేస్తే ఎలాగా మనం భగవంతుతో అనుసంధానం అవుతాం? ఇప్పుడు ఎవరో దారిని పోతున్నారనమాట, నువ్వు ఆయన వెనకాల వెళ్తున్నావు, ఆయన వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతున్నావు, ఆయన పట్టించుకో నువ్వు పట్టించుకోలేదు అనమాట. కానీ నువ్వు ఆయన పేరు పెట్టి పిలిచావు, ఏమండి అప్పరాగాడు పిలిచావు అని పేరు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఎవరైనా పిలుస్తాను చూస్తాడు చూడ్డా. అదే విధంగా నువ్వు భగవంతుణ్ణి పిలిస్తే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే పిలిస్తే ఎవరైనా పిలుస్తున్న భగవంతుని అంకు చూస్తాడు. ఆ పిలిస్తే చూస్తే ఏమవుతుంది? నేను పలానా అంటే పరిచయం చేసుకుంటా, ఫ్రెండ్షిప్ వస్తుంది, స్నేహం వస్తుంది, అలాగా ఇద్దరమైనని బంధం డెవలప్. ఆ విధంగా హరే కృష్ణ మంత్రం చేయడం ద్వారా భగవంతుడికి మనకి బంధం డెవలప్ అవుతుంది.
బంధం ఉంది, ఆత్మ పరమాత్మకు అంశ అది ఎప్పుడు బంధం ఉంది, కానీ అది మర్చిపోయాం మనం. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎవరన్నా మన చుట్టాలు ఎవరన్నా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, 20 సంవత్సరాలు చూస్తే ఏమంటాం మనం? ఎవరైనా మీరంటాం అన్నమా? అంటాం కదా, మర్చిపోతాం. మరి ఎన్నో జన్మలో భగవంతుని మర్చిపోయాం, ఇప్పుడు ఎలా గుర్తొస్తాడు భగవంతుడు? అందుకు తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవాలి. నేను పలానా వాడిని, పలానా అబ్బాయిని, పలానా వాడిని, మా ఇల్లు ఇక్కడ ఉండేది, ఈ ఇల్లు వాళ్ళు కొనుక్కున్నారో, మీ ఇల్లు అమ్మేసాము అని పలానా మాతో అడుగుతాను చెప్తే, ఓ మీరండి, అప్పుడు రండి అంటాం అన్నమాట. అదేవిధంగా భగవంతుడు మనం మర్చిపోయాం కాబట్టి హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా భగవంతుడికి మనకి పరిచయం ఏర్పడుతుంది, భగవంతుడికి మనకి బంధం ఏర్పడుతుంది. భగవంతుడు ఉత్తమ స్నేహితుడు, భగవంతుడు ఉత్తమ రక్షకుడు. ఆయనతో మనం స్నేహం చేయడం ద్వారా ఒక ఉత్తమమైనటువంటి స్థితి మనకు లభిస్తుంది, ఉత్తమ సలహాలు లభిస్తాయి, ఉత్తమ రక్షణ లభిస్తుంది, ఓదార్పు లభిస్తుంది, నేను ఉన్నాను ఏం భయపడకుండా ధైర్యం లభిస్తుంది. అది భగవంతుడు సేవించడం వల్ల వస్తుంది. మరి మన ఆ వ్యక్తితో పరిచయం పెట్టుకోలేని ఉదాహరణకి ఆయన పోతాం, మన దారిని మనం పోతాం. అలాగే పరమాత్మ వ్యవహారంలో ఉంటాడు, ఆయనకి ఏం వ్యవహార లోపం ఏం లేదు, మన వ్యవహారంలో మనం ఉంటాం. కానీ లాస్ ఎవరికి? మనం భగవంతు సేవించకపోతే భగవంతుడికి ఏ ప్రాబ్లం లేదు, ఆయన ఎప్పుడు ఆనంద సాగరుడు ఆయన, కానీ మనకే లాసు. కాబట్టి ఈ విధంగా హరే కృష్ణ మహామంత్రాన్ని మనము జపించడం ద్వారా, ఆ భగవంతు పిలవడం ద్వారా భగవంతుని మనకి అనుబంధం ఏర్పడుతుంది, బంధుత్వం ఏర్పడుతుంది, తిరిగి రీఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. ఎప్పుడైతే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి మన అన్ని పరిచయం చేసుకుని పలానా మీ యొక్క పెద్ద మనవడు మును మనవడు ఎవరు వరుస చెప్పి నేను పలానా వాళ్ళని చెప్పాను అనుకోండి, రెండు లోపల తీసుకెళ్ళి మనం గౌరవించమా, ఆటోమేటిక్గా అన్ని మాట్లాడతాం, అంతే. ఆ విధంగా బంధం ఏర్పడుతుంది. ఆ విధంగా మన హరే కృష్ణ మంత్రం చేయడం ద్వారా భగవంతుడు మనకి బంధం ఏర్పడుతుంది. ఆ బంధము ఎంతో మహోన్నతమైనది. ఆ బంధము నీ సర్వ దుఃఖాలను తొలగిస్తుంది. ఒక ధనవంతుడు ఒక దరిద్రుని కలిసాడు అనుకోండి, ఆ ధనవంతుడు దరిద్రుడు సాయం చేస్తే ఏమవుతుంది? ఆ దరిద్రంతో పోతుంది. అదేవిధంగా భగవంతు ఆనంద సాగరుడు, మనము దుఃఖ సాగరులం. ఎవరు మనం? ఒక దుఃఖం కాదు, దుఃఖ సాగరం. మనకున్న జీవితం దుఃఖ సాగరం, ప్రతి క్షణం కూడా దుఃఖాలతో ఉన్నాము. భగవంతుడు ఆనంద సాగరుడు. ఒక దరిద్రుడి యొక్క దరిద్రము ధనవంతుడు సహాయం ఎలా పోతుందో, అదే విధంగా ఆనంద సాగరుడైన భగవంతుని యొక్క సహాయం వల్ల మనం దుఃఖం పోతుంది. కాబట్టి మనం భగవంతుడు శరణాగతి కావాలి. అలా చేసినప్పుడే నీ అన్ని దుఃఖాలు తొలగింపబడతాయి. లేకపోతే నీ దుఃఖాన్ని తొలగించే సామర్థ్యం నీకు లేదు, ఎవరికి లేదు, దుఃఖంతోనే ఉంటాం. కానీ దుఃఖాలను తొలగించుకునే మార్గం తెలిసిన తర్వాత మనం దుఃఖాలను తొలగి ప్రయత్నించేదనుకోండి, మనంత తెలివిహీనులు దురదృష్టవంతులు ఎవరు ఉంటారు అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం దుఃఖాన్ని తొలగించుకునే విధానం కలియుగంలో భగవంతుడి నామం జపించడం ద్వారా మన దుఃఖాలు తొలగిపోయి మనం ప్రశాంతంగా ఆనందంగా జీవించే అవకాశం మనకు లభిస్తుంది. నిత్యం భగవంతుడు ఉండే అవకాశం లభిస్తుంది. మనం ఒక కోటీశ్వరుడు ఇంట్లోనే బంధువుగానో స్నేహితుడిగానో లేకపోతే ఏ విధంగా ఉంటున్నాం అనుకోండి, మనకి లోటు ఉంటుందా? ఏ లోటు ఉండదు, అన్ని అనిపించవచ్చు. అదేవిధంగా భగవంతుడితో మనం కలిపి ఉండడం ద్వారా మనకి ఏ లోటు లేకుండా అన్ని ఆనందంగా జీవించవచ్చు. మన దగ్గర డబ్బు లేదు, ఆనందంగా జీవించగలమా? జీవించలేదు. అదేవిధంగా మన దగ్గర ఆనందం లేదు కాబట్టి దుఃఖంతోనే ఉంటున్నాము. భగవంతుడు ఆనందం కాబట్టి ఆయనతో అనుసంధానం అయితే మన దుఃఖాలు ఆయన తీసేసుకుంటాడు, ఆయన సుఖాలన్నీ మనకి ఆనందంతో మనకి ఇస్తాడన్నమాట. ఈ విధంగా మనం దుఃఖం నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది, అప్పుడు ఆనందంగా ఉండే అవకాశం లభిస్తుంది. ఇది ఆనందంగా ఉండడానికి మనకి మన సనాతన ధర్మం, సృష్టి ఆరంభించిన ధర్మం ఇదే. భగవంతుని పాదపద్మం శరణాగతి అవడం ద్వారానే మనం ఆనందం అనుభవిస్తూ ఉంటాం. అందుకే మహర్షులు మహాత్ములందరూ కూడా అన్ని త్యజించి భగవంతుని పట్ల ధ్యానంతో ఉన్నారు, భగవంతుని పూజిస్తూ ఉన్నారు. రాజులందరూ కూడా, రాజులు అంటే ఏంటి? చాలా ధనవంతులు వాళ్ళు. చాలా ధనం ఉంది రాజుకి, రాజ్యం ఉంది, అధికారం ఉంది అని ఏదైనా చేయొచ్చు, ఎవరు అడ్డు చెప్పేది లేదు. కానీ ఆయన ఎందుకు ఆ యొక్క బంగారం వదిలేసి, అందమైన భార్యను వదిలేసి, రాజ్యం వదిలేసి చిన్న గోషి మొక్కటికి వెళ్ళి భగవంతుని ధ్యానంలో కూర్చుంటున్నాడు? రాజు తెలివిహీనుడా?
తెలివి తక్కువవాడా? మనం తెలివైన వాళ్ళమా? కాదు. ఆయనకు తెలుసు ఈ రాజ్యములో కానీ, ఈ యొక్క అందసందాలలో కానీ, సంపదలో కానీ ఆనందం లేదు అని వాటిని త్యజించేసి భగవంతుడి ధ్యానంలో ఉండి ఆనందిస్తూ ఉన్నాడు. పూర్వకాలం ఎంతోమంది రాజులు ఈ విధంగా చేస్తూ ఉండే. తన కుమారుడికి వయసు వచ్చిన తర్వాత కుమారుడు పట్టాభిషేకం చేసి ఈయన అడుగు పోయి తపస్సు చేసుకుంటున్నాడు. మరి ఆయన రాజ్యంలో ఉంటే ఆయన కాలేజ్ కూర్చుంటే అన్ని కాళ్ళ దగ్గరికి వస్తే ఆనందంగా జీవించవచ్చు. మరి ఎందుకు ఆయన అడగపోతున్నాడు? పిచ్చోడా? ఆయనకేమీ తెలియదా? కాదు, తెలివైన వాడు. నిజమైన ఆనందాన్ని పొందడానికి ఆయన చేసేటువంటి వ్యక్తి అన్నమాట. కాబట్టి మనం కూడా అదే విధంగా భగవంతుని పాదపద్మ శరణాగతి అయితే మనం కూడా ఆనందంగా ఉండేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. తెలివైన అంటే జ్ఞానం ఉంది ఆయనకి. కాబట్టి మనం కూడా జ్ఞానం సంపాదించి, అరే నేను రోజు ఏంటి జీవితము, రోజు ఇలా జీవిస్తున్నాను, నాలో ఏంటి ఈ యొక్క అశాంతి కారణం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను, అదే కష్టాలు ఏంటి, ఈ నష్టాలు ఏంటి, ఎప్పుడు ఎవరన్నా ఆలోచించారు? ఎవరన్నాని ఆలోచిస్తే నువ్వు యోగి అవుతావు, జ్ఞానం అవుతావు, భక్తులు అవుతావు. కానీ ఎప్పుడు ఆలోచించాను. అంతేనండి, మనిషి రాకపోతే మాను కొత్త ఎట్టిన కష్టాలు అని రాజీ పడిపోతూ ఉంటాం మనం అందరూ, అంతే కదా. కానీ మనం కష్టాలను జీవించడానికి మనం జన్మించలేదు, ఆనందంగా జీవించడానికి జన్మించాం. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క సంబంధంలో వస్తామో అప్పుడు మనం ఆనందంగా జీవించే అవకాశం లభిస్తుంది. అది తెలుసుకోకుండా ఇది కష్టాలు కామను, ఇది భరించి తప్పదు అని రాజీ పడిపోతే నిన్ను ఎవరు ఉద్ధరించలేరు. కానీ ఆ కష్టానికి బయటపడేటువంటి ఏకైక ఉపాయము భగవంతుని యొక్క శరణాగతి. భగవంతుని భక్తిభావంతో చేపిస్తూ ఉంటే, ఆయన పూజిస్తూ ఉంటే, ఆయన నామాన్ని జపిస్తూ ఉంటే, ఆయన లీలలు వింటూ ఉంటే నీకు దుఃఖ నివృత్తి జరుగుతుంది. ప్రార్థిస్తూ ఉంటే ఆ విధంగా నువ్వు ఆనందంగా ఉండే అవకాశం లభిస్తుంది. ఈరోజు మనకు దామోదర హారతి యొక్క ప్రశస్తిలో శ్రీకృష్ణ భగవాను బాల్యలీలలు చేసినటువంటి లీలలో ఈ దామోదర లీల ఒకటి. యశోదమాత కృష్ణ కలర్ భరించలేక కృష్ణుని రోకలకు బంధిస్తుంది. కృష్ణ రోకలు లాగిపోయి చివరి పేడలో ఉన్నటువంటి 2 అర్జున వృక్షాలు మయంగెళ్ళి ఆ అర్జున వృక్షాలని పడగొట్టేస్తాడన్నమాట. ఆ అర్జున వృక్షాల యొక్క వయసు ఏంటంటే 30,000 సంవత్సరాలు అన్నమాట. అంత వయసున్న వృక్షాలు చిన్న కుర్రవాడు 7 సంవత్సరాలు కూడా లాగేశాడంటే అర్థం ఏంటి? సాధ్యమేమోనని. కానీ భగవంతుడు సాధ్యం. కానీ కృష్ణుడు ఈ 2 వృక్షాలను పడగొట్టంటే ఎవరు నమ్మడం లేదు. అసలు యశోద మాత నమ్మడం లేదు, నందమహారాజు నమ్మటం లేదు, గోపపాలు నమ్మటం లేదు, గోపికృష్ణుడు ఎవరు నమ్మటం లేదు. ఇంత చిన్నపాడు అంత వృక్షాలను ఎలా పడగొడతాడు అంటే భగవాన్ అంత శక్తిమంతుడు. ఆ 2 వృక్షాలు ఎవరంటే కుబేరుని యొక్క కుమారులు, వాళ్ళు నల్ల కుబేర మనకి నారద మహాముని శాపం వల్ల వాళ్ళ విధంగా జన్మించారు. వాళ్ళని ఉద్ధరించడానికి భగవంతుడు ఈ లీల చేశాడు అన్నమాట. లీల చేసి వాళ్ళని ఉద్ధరించి నారద మహాముని యొక్క మాట నిజం చేసి వాళ్ళకి శాపమోచన కలిగించాడు అంటే భగవంతుడు. ఆ లీలలో పురుషుకరించిన ఆ విధంగా ఏ విధంగా అయితే కుబేర పుత్రుడికి శుభాన్ని చేకూర్చాడో ఆ విధంగా మనం దామోదరికి ఆర్తిస్తే కూడా మనకు శుభం చేకూరుస్తాడు భగవంతుడు. ఎంతో పరమోత్కృష్టమైనది ఆ యొక్క దామోదరు యొక్క హారతి, పరమోత్కృష్టం భగవంతుడి యొక్క హారతి. ఈ భగవంతు నీతి దీపం సమర్పించడం ద్వారా మన సకల పాపాలు పోయి వైకుంఠలోకి వెళ్ళే అవకాశం తప్పకుండా లభిస్తుంది, ఏం సందేహం లేదు. కాబట్టి ఇటువంటి అవకాశం ప్రతి ఒక్కరు కూడా పొందాలి అని, భగవంతునికి అనుగ్రహం ప్రతి వాళ్ళు పొందాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ భక్తులు ఏర్పాటు చేశారు. ఏం పేరు మాతాజీ ఏర్పాటు చేసిన వాళ్ళ పేరు? సత్యకుమార్ ప్రభు ఈరోజు యొక్క మీ అందరి గురించి ఈ యొక్క ఆర్తిని ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? ఆయన శ్రమకు వచ్చి టెంట్ వేసి లైట్ పెట్టి మైక్ సెట్ పెట్టి విగ్రహాలు పెట్టి నుంచి ఇది చేస్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా భగవంతునికి అనుగ్రహం పొందాలి అని వాళ్ళు అలా భగవంతుని అనుగ్రహం పొందారు. వాళ్ళు వైష్ణవుడు ఏంటంటే మనం పొందింది ఇతరులు కూడా పొందాలి, మనం ఆనందంగా ఇతరులు కూడా ఆనందంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాడు. వైష్ణవునికి లక్షణం అది. ఆ విధంగా మిగతా వాళ్ళు కూడా భగవంతుని కృప పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క దామోదరతో ఏర్పాటు చేశారు. ఎంతో మంచి భావంతో ఏర్పాటు చేసి మీ అందరిని ఆహ్వానించి అన్ని ఏర్పాట్లు చేసి
భగవంతుడు ఆరతి ఇప్పించి, మీకు భగవంతు ప్రసాదం పెట్టించి, భగవంతులు చెప్పించి మీరు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశాన్ని మీకు ఈ భక్తులు మీకు ఈరోజు ఏర్పాటు చేశారు. మరి భక్తులు తప్పించి ఇంత దైవదూతలు ఎవరు ఉండరు అన్నమాట. మనకి ఏమైనా ₹1 వస్తుంది అనుకుని ఇంట్లో పెట్టుకుంటాం అంతే, ఎవరికైనా ఇస్తామా? కానీ భక్తులు తనకు లభించినట్టు అమూల్యమైనటువంటి భగవద్భక్తిని అందరికీ ఇస్తూ ఉంటాడు అన్నమాట. భగవద్భక్తి చాలా విలువైంది అయినప్పుడు కూడా అందరికీ పంచిపెడుతూ ఉంటాడు అన్నమాట. అది భక్తుల యొక్క హృదయం. నేను ఎంత సంతోషంగా ఉన్నానో భగవద్భక్తులు అందరూ కూడా అంత సంతోషంగా ఉండాలి, అందరూ కృష్ణుకు అనుగ్రహం పొందాలని ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమే ఈ దామోదర హారతి. ఆ విధంగా ఎంతోమంది భక్తులు మీ ఊర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎంతోమందిని భగవంతునికి పాదపద్మాలు తీసుకొచ్చి వాళ్ళ చేత ఆర్తిప్పించి వాళ్ళకి సుకృతి చేసి వాళ్ళకి కృష్ణలతా బీజాన్ని భక్తిలతా బీజాన్ని ప్రాప్తింపజేస్తున్నారు అన్నమాట. ఒక్కసారి భగవంతుడితో మన అనుసంధానం వచ్చామంటే జన్మలో కూడా అది వృద్ధి చెంది మనం ఏదో ఒక సమయంలో గోలోక బృందావనం వైకుంఠంలోకి వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఆ విధంగా ఈ రోజు అసలు కృష్ణుడు అంటే ఏంటో తెలియని వాళ్ళకి, అసలు భక్తులు ఏంటి తెలియని వాళ్ళకి ఈ భక్తుల సహాయం వల్ల మీ హృదయంలో కృష్ణ భక్తి బీజం పడింది. అది ఎన్నడూ కూడా నశించిపోదు, ఎన్నో జన్మలతో మనకిస్తుంది అన్నమాట. మనకు ఉండే భక్తి వస్తుంది అన్నమాట. భక్తికి మాత్రమే మనకి అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట. మిగతాది అద్భుత ఆనందం ఇవ్వదు. ఈ విధంగా ఈ ప్రభు ఈరోజు మీ అందరి గురించి కూడా ఈ దామోదర ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్పండి. హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శుభం భూయాత్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి శుభం జరుగుతుంది, ఈ కార్యక్రమాన్ని చేసిన వాళ్ళకి శుభం జరుగుతుంది. అది భగవంతుని యొక్క మహిమ. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. దీనివల్ల మీకు ప్రశాంతమైన జీవితము, అద్భుతమైన ఆనందకరమైన జీవితం లభిస్తాయి. మీ పాపాలన్నీ పోతాయి, మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీకు ఎప్పుడు దుఃఖాలు వచ్చే ప్రసక్తే లేదు. ఈ విధంగా ఆనందంగా జీవించే అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అడగంది అమ్మాయినా పెడుతుంటారు కదా, సామెత తెలుసు కదా అందరికీ. మరి భగవంతుడు ఏం అడగకపోతే భగవంతుని ఇలా రక్షిస్తాడు? కనీసం అడగాలి కదా. ఆ అడిగే విధానమే హరే కృష్ణ మహామంత్రం. ఏ కృష్ణ ఏ రాధే దయచేసి నన్ను అనుగ్రహించండి, నన్ను మీ పాదపద్మక సేవలో నన్ను వినియోగించండి అని భగవంతుని ప్రాధేయపడమే హరే కృష్ణ మహామంత్రకు అర్థం. ఆ విధంగా భగవంతుని మనం ప్రేయర్ చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహించి ఆయన యొక్క పాదపద్మ సేవలో మనం నియమించుకుంటాడు అన్నమాట. ఒక జమీందారు ఇంట్లో ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి మనం? జమీందారు దగ్గర వెళ్ళి అడగక్కర్లేదా? అక్కడ జమీందారు పిలిచిరా నీకు ఉద్యోగం అంటాడా? అంటే కదా, ఆయన ఎంతో ప్రాధేయపడాలి, ఆయన బతిమాలాలి, అప్పుడు ఆయన మన మీద దళదలిచి ఉద్యోగం ఇస్తుంది. అదేవిధంగా భగవంతుని ప్రాధేయపడటం ద్వారా కూడా భగవంతుడు మనకి ఆనందాన్ని ఇస్తాడు. ప్రాధేయపడు ఆనందం ఏముడు. ఒక జమీందారే మనం అడగకపోతే ఉద్యోగంలో ఉన్నప్పుడు భగవంతుడు మనకి ఎంత ఇస్తాడు? కాబట్టి ఆ అడిగే విధానమే హరే కృష్ణ మహామంత్రం. మన మంత్రికి అర్థం ఏంటంటే ఏ కృష్ణ ఏ రాధే బలరామ దైతులను అనుగ్రహించి మీ పాదపద్మ సేవలో నన్ను ఉంచుకోండి, నన్ను అనుగ్రహించడని ప్రార్థించడమే హరే కృష్ణ మహామంత్రకు అర్థం. అది జపించడం ద్వారా మనకి భగవంతు అనుగ్రహం లభించి మనం ఆనందంగా జీవించే అవకాశం మనకు లభిస్తుంది. కాబట్టి ఆనందంగా ఉండాలి అనుకుంటే మీరు చేయవలసిన ఏకైక విధానం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం జపించినప్పుడే మీరు ఆనందంగా ఉంటారు. నాకు ఆనందం అవసరం లేదు, నాకు దుఃఖాలు కావాలనుకుంటే మన ఇష్టం, నో ప్రాబ్లం. కానీ అవకాశం అన్నది మనకి భగవంతుడు ఏర్పరిచాడు. ఈ జీవితంలో మానవ జన్మలో ఈ సత్సాంగత్యం పొందిన అవకాశం వచ్చిందంటే మనకు పుణ్యం ఉంది. ఆ పుణ్యాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకి భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది, సద్వినియోగం చేసుకోకపోతే అనుగ్రహం లభించదు. మనం ఎప్పటికైనా మరణిస్తాం. మరణించే లోపులోనే మనం భగవంతుడికి ఎంత శరణాగత అవుతామో దాన్ని బట్టి మన యొక్క మరణం యొక్క స్థితి నెక్స్ట్ జన్మ ఆధారపడి ఉంటుంది. ఈ జన్మలో ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాం, పేదరికంలో ఉన్నాము, ఇంట్లో భార్య మంచిది కాదు, భర్త మంచోడు కాదు, పిల్లలు మంచోళ్ళు కాదు, నిరంతరం దుఃఖిస్తూ ఉన్నాము, ఇన్ని రకాల కష్టాలు పడుతున్నాము. మరి అన్ని రకాల కష్టాలు పడుతున్నాం, భగవంతుడు సేవించలేదు అనుకోండి, నెక్స్ట్ జన్మ కూడా ఎన్నో కష్టాలు వస్తుంది. ఎందుకంటే కష్టాలను కూడా పాపాలు ఎక్కువ చేస్తాం పరిస్థితుల ప్రభావం వల్ల.
ఎప్పుడైతే భగవంతు శరణాగతి అయ్యామో పాపాలు చేసేటువంటి ఆసక్తి పోతుంది, అంటే పుణ్యం వస్తుంది, ఉత్తమ జనం లభిస్తుంది, హాయిగా జీవించే అవకాశం లభిస్తుంది. ఈ జన్మలో హాయిగా జీవించవచ్చు, వచ్చే జన్మలో హాయిగా జీవించవచ్చు. చివరికి జన్మరాహిత్యం వస్తుంది, మనం పుట్టవలసిన అవసరం లేకుండా వైకుంఠ లోపలికి వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఆ విధంగా మనం భగవత్ నామం చేయడం ద్వారా సర్వ దుఃఖ నివారణ జరుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్పించండి. మీరు ఏమైనా మాలలు కాదు మన భక్తులు అడగండి, మాలలు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ నామం చేయండి, చేస్తే మీకు సర్వశుభం జరుగుతాయి. ఇంట్లో ఏ సందేహం లేదు. భగవంతు శుభకరుడు కాబట్టి ఆయన నామం జపిస్తే నాకు శుభం కూడా జరుగుతుంది, ఎటువంటి అశుభం జరగదు. ఇప్పుడు అందరూ కూడా రోజు కూడా హరే కృష్ణ మంత్రం జపించారు. ఇప్పుడు భగవంతుడు దామోదరుడికి ఆరతి ఉంటుంది, అందరూ కూడా ఒక క్రమ విధానంలో వచ్చి ఆరతి ఇచ్చి ప్రసాదం తీసుకొని కూడా వెళ్ళండి. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీ 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 రాధా దామోదర్కి జై, శ్రీ 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 జగద్గురు శిల ప్రభుపాదికి, శిల గురుదేవ్, గౌర్ ప్రేమానందే. హరి హరి.